गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అండి. విషింగ్ ఆల్ ది డివోటీస్. అంటే మనందరం కూడా కుటుంబంతో కన్నా ఎక్కువ కలిసి గడిపాము గురుగారి సమక్షంలో. చాలా టైము అంటే నాన్నగారి కోసం వెయిటింగ్లోని నాన్నగారి ప్రవచనాలు వింటూ ఊళ్ళో ఆయనతో ప్రయాణం చేస్తూ చాలా కాలం ఆయనతో గడపడం, ఆయనతో మనకి మైత్రే కాకుండా మనకి కూడా చాలా అనుబంధం ఏర్పడి అందరం ఒకటిగా ఉన్నాము. సో విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ప్రతి ప్రవచనం చేసే ముందు నాన్నగారు ప్రియమైన ఆత్మబంధువులారా అని అడ్రస్ చేసేవారండి మనందరినీ. అంటే కేవలం ఈ శారీరక అనుబంధాలు, ఫ్యామిలీ అనుబంధాలు అలా కాకుండా మనమందరం కూడా ట్రూత్ఫుల్గా ఆత్మబంధువులము అని, అంటే ట్రూత్లో మనందరం ఫ్రెండ్స్ అని. మైత్రి గురించి చాలా వైభవంగా చెప్పేవారు నాన్నగారు. అంటే ఈ ఒకరోజు ఒకలా ఉండి ఇంకొక రోజు ఒకలా ఉండి మన మూడ్ని బట్టి మారిపోయి సీజన్ బట్టి మారిపోయి అలా ఉండేదాన్ని ఫ్రెండ్షిప్ అనరు. ఆ మునిగిపోయే షిప్పులు ఫ్రెండ్షిప్పులు కాదు. మైత్రి అంటే బ్యూటిఫుల్ బంధం అనమాట. బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ వేర్ అంటే ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం, వాళ్ళు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవడం, కొంతకాలం అంటే దూరంగా ఉన్నా కూడా అది బంధం విడిపోకుండా ఉండటం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం వాళ్ళని ఆదుకోవడం, అండగా ఉండడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని, అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ బాండ్ అనమాట. దాన్ని మైత్రి అంటారు. ట్రూ ఫ్రెండ్షిప్ ఈజ్ దట్ విచ్ లాస్ట్స్ ఫర్ ఎవర్. అంటే ఎప్పటికీ కూడా భేదాభిప్రాయాలు రాకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని, ఒకళ్ళకొకళ్ళు సాక్రిఫైస్ చేసుకుని, అవసరానికి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుని, నిరంతరం కంప్లైంట్ లేకుండా చెరిష్ చేస్తూ ఆ అనుబంధాన్ని ఉండడం ఫ్రెండ్షిప్ అని. అది కుదరాలి. అలా మంచి స్నేహితులు, అలా అనుబంధం ఉన్న స్నేహితులు మనకు ఉండడం, అటువంటి ఆత్మీయ సంబంధం ఉన్న ఫ్రెండ్షిప్ మనకు ఉండడం, అది కూడా ఒక విభూతి, అది కూడా ఒక గిఫ్ట్ ఇన్ దిస్ లైఫ్ అన్నారు. అలా మన భక్తులందరం మనం స్నేహంగా ఉంటూ ఆయన చెప్పిన సబ్జెక్ట్ని మనం ఆచరిస్తూ ఆయన మార్గంలో మనం ప్రయాణం చేస్తూ టుగెదర్గా ఎప్పుడు యునైటెడ్గా ఉండాలని కోరుకుంటూ విషింగ్ యూ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అంటే గురువు జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. మనిషికి గురువు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు, మనకి పిల్లలు పుడతారు కదా, పుట్టినప్పుడు తల్లి తండ్రి మెయిన్ రోల్ ప్లే చేస్తారు, రైట్? తర్వాత స్కూల్కి పంపుతాం పిల్లల్ని. ఎందుకు? విద్య నేర్చుకోవడానికి. విద్య నేర్చుకుని వాళ్ళు బాగా అకాడమిక్స్లో బాగా షైన్ అయ్యి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుని మంచి పొజిషన్స్లో ఉండి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇక్కడ గురువు అంటే తల్లి తండ్రి గురువు దైవం అంటాం కదా జనరల్గా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇక్కడ మన జిన్నూరు నాన్నగారు ఏంటంటే అన్ని రోల్స్ ఆయన ప్లే చేసేసారండి. అంటే మన తల్లిదండ్రులు మనల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి మన శరీర అవసరాలు అవి చూసి మన ఏదైతే మనకి ఇష్టమో అవన్నీ నెరవేర్చి అన్నీ సౌకర్యంగా చూసి విద్యాభ్యాసం అది చేయించి అన్నీ పెళ్ళి ఏంటి పిల్లలు ఏంటి తర్వాత మనల్ని పెంచడానికి కూడా అమెరికాలో
వేరే దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు కదా, కాళ్ళు కీళ్ళు పని చేయకపోయినా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పట్ల ఉన్న మనకి మమకారం, బంధం. ఇక్కడ గురువు అంటే ఏంటి అంటే మన భౌతిక అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తారండి. మన భౌతిక అవసరాలు తల్లిదండ్రులు తీరుస్తారు. అయితే జీవితంలో ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరన్నా ఒక ఇన్సల్టింగ్ మాట అన్నారు, మనకి బాధ వస్తుంది. లేకపోతే ఎవరన్నా మన పట్ల కోపం చూపిస్తున్నారు, మనకి బాధ వస్తుంది. అలా ప్రతిరోజు జీవితంలో మనం చాలా గోత్రు అవుతూ ఉంటాం. అయితే మనసును ఎలా ఉంచుకోవాలి, మనందరం ఎలా సుఖంగా ఉండాలి, అసలు సుఖము శాంతి ఎక్కడుంది, అది మన జీవితంలోకి మనం ఎలా తెచ్చుకోవాలి, ఏం చేస్తే అది మన జీవితంలోకి వస్తుంది అనేది ఆ విద్యని సద్గురువు నేర్పిస్తాడండి. అంటే భౌతికమైన స్కూల్కి, అంటే భౌతికంగా మనం ఎడ్యుకేషన్ కోసం స్కూల్కి వెళ్ళి తర్వాత కాలేజీకి వెళ్ళి తర్వాత ప్రయోజకులు అవ్వడానికి దగ్గర 25 సంవత్సరాలు పడుతుంది కదా. ఈ ఆత్మ విద్య అనేది ఎన్ని సంవత్సరాలు అభ్యసిస్తే వస్తుంది అంటే ఒక చిన్న పొట్టకూటికి నేర్చుకునే విద్యకే మనకి 25 ఏళ్ళు పడుతూ ఉంటే జన్మ మరణ చక్రంలోంచి విడుదల అవ్వడానికి జీవుడు చేయవలసిన కృషికి ఆ ఎడ్యుకేషన్ ఎన్ని సంవత్సరాలు సరిపోతుంది? సరిపోదు, జీవితం సరిపోదు. అందుకు కాలం చాలా విలువైనది. కాలాన్ని వృధా చేసుకోకండి. ఆ విద్యను అభ్యసిస్తూ, అంటే గురువులు చాలా విద్యని చెప్పి ఉన్నారు. గురువు మాట వేరు కాదు, గురువు వాక్కు వేరు కాదు. ఈరోజు నాన్నగారి శరీరం లేదనుకోవడానికి లేదు, భగవాన్ శరీరం లేదనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ మాట వారై ఉన్నారు. సో వాళ్ళ మాటను ఆధారంగా చేసుకుని జీవిస్తూ ఉంటే మన జీవరోగాలకి, అంటే ఈ భవసాగరానికి మందు. ఈ సంసార సముద్రం ఈదలేం మనం. అయితే రామనామం చేసి తరించిన వాళ్ళు ఉన్నారు, గోవిందుని నామం చేసి తరించిన వాళ్ళు ఉన్నారు. భగవాన్ రమణ మహర్షి మన భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే ఈ ప్రస్తుతం ఈ కలికాలంలో మనకేంటంటే భక్తి అనేది ఎక్కువగా లేకుండా ఈ టెక్నాలజీ అది పెరిగిపోయి ప్రాక్టికల్ లివింగ్ పెరిగిపోయి భగవంతుడి మీద నమ్మకం కోల్పోయే రోజుల్లో మనం ఉన్నాం. అంటే భగవంతుడు ఉన్నాడు, మనం ఏదో కోరుకుంటే తీరుస్తాడేమో, తిరుపతికో వెళ్ళొచ్చేస్తాం, ఏదో పక్కనే సింహాచలం ఏదో ఒకసారి దండం పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాం. మన అవసరాలకి మనం ఎందుకు భగవంతుడి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? అసలు గుడికి గోపురానికి ఎందుకు వెళ్తాం? అసలు మనం సుఖంగా ఉండాలి, మన ఫ్యామిలీ సుఖంగా ఉండాలి, మన పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ప్రయోజకులు అవ్వాలి, మంచి సంబంధాలు పెళ్ళిళ్ళు అవ్వాలి, పుట్టే మనవలు బాగుండాలి. దీనికి అంతులేదు. కోరికతో నా బిజినెస్ అభివృద్ధిలోకి రావాలి, నాకు ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు ఉంటే ఒక 10 కోట్లు అయిపోవాలి. ఇంకా దీనికి మించి మానవుడికి కృషి దేనికి ఉండదండి. దేవుడి దగ్గరికి కూడా వీటి కోసమే వెళ్తాం తప్ప అసలు మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము, భగవంతుడు ఎవరు, అసలు ఈ పుట్టుక మనకి ఎందుకు వచ్చింది, ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడు. ఇప్పుడు పుట్టింది గిట్టక తప్పదు, పుట్టింది మరణించక తప్పదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. ఇప్పుడున్న శరీరం, ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు ఒకలా ఉంటారు, కొంచెం ఎదిగాక ఒకలా ఉంటారు, పెద్దోళ్ళాక ఒకలా ఉంటారు, ముసలికం వచ్చాక ఒకలా ఉంటారు, అనారోగ్యం వచ్చాక తర్వాత వెళ్ళిపోతారు. ఇది సహజం, మనం అందరం చూస్తూనే ఉన్నాము. అండ్ ఏ రోజు ఏది వస్తుందో మనకి తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు. అశాశ్వతమైన జీవితం, కృత్రిమమైన జీవితం, అశాశ్వతమైన పనులు. సో ఏంటంటే గురువు అంటే భగవంతుడి కన్నా గురువు గొప్పవాడన్నారండి. ఎందుకని? భగవంతుడు గురువు వేరు కాదు. గొప్పని ఎందుకన్నారు? దేవుడి కన్నా గురువు భిన్నం కానప్పుడు గురువు స్థానం గొప్పది అని ఎందుకు అన్నారంటే, ఇప్పుడు గుళ్ళో వెళ్ళి దండం పెట్టుకుని వస్తాం, ఆయన ఏం బోధించరు మనకి ప్రత్యక్షంగా. ఇప్పుడు మనం దండం పెట్టుకుని వస్తాము, భగవంతుడు ఉన్నాడని దండం పెట్టుకుని వస్తాము. బోధ ఎవరు చేస్తారు? గురువు చేస్తాడు. గురువు రూపంలో వచ్చిన ఈశ్వరుడు బోధ దేనికి చేస్తాడు? బోధ దేనికి చేయాలి? పరమాత్మను చేరుకోవడానికి ఏది అడ్డొస్తోంది? పరమాత్మని చేరుకోవడానికి సబ్జెక్ట్ చెప్పారు ఆయన. మాయ అడ్డొస్తోంది. ఏ రూపంలో ఉంది మాయ? మనసు రూపంలో ఉంది మాయ. మన మనసే మనం అనుకుని, ఈ శరీరమే మనం అనుకుని, ఈ మన సంసారమే నిజం అనుకుని, ఈ మన పరిసరాలే నిజం అనుకుని, ఈ నిజం అనుకుని నిజంలో మన జీవితం గడిచిపోతుంది. ఆయన ఏం చెప్పారు? ఈ శరీరం నువ్వు కాదు, ఈ మనసు నువ్వు కాదు,
బుద్ధి నువ్వు కాదు, ఈ ఇంద్రియాలు నువ్వు కాదు, నువ్వు చూస్తున్న ప్రపంచం నిజం కాదు, నువ్వు అనుకునేది ఏది నిజం కాదు. దీనికన్నిటికీ అతీతంగా ఉంది చైతన్యము, ఈశ్వరుడు. వీటిలన్నిటికీ అతీతంగా ఉంది ఈశ్వరుడికి. వీటికి ఎట్టి సంబంధము లేదు. సో మనం రోజు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాము, లేకపోతే లలిత సహస్రం చేసుకుంటాము, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉంటాం, లేకపోతే శ్రీ సూక్తం చదువుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఏంటి అంటే మన మనసుకి ఒక క్రమశిక్షణ రావడం కోసం. ఇప్పుడు పూజ చేసుకోవాలి, తెల్లారుజామున లెగాలి, స్నానం చేయాలి, అంటే శుభ్రత. ఫస్ట్ శారీరక శుభ్రత. ఒక దీపం వెలిగించుకుంటే మనకి వికాసం, మనసుకు వికాసం. సో బిగినింగ్ ఆఫ్ ది డేలో మనం అలా చేసినప్పుడు మనసు పాజిటివ్గా కొంచెం పవిత్రంగా ఉండగా మనం డే స్టార్ట్ చేస్తే డే అంతా కూడా పాజిటివ్ థాట్స్ వచ్చి మనం పాజిటివ్గా ఉంటాము. అది ఒక ఎత్తు. అయితే ఇదే గమ్యమా? కాదు, ఇదే గమ్యం కాదు. ఎందుకు? బాహ్యంగా చేసే పూజ బాహ్యంగా మనకి డిసిప్లిన్ వస్తుంది, శరీర శుభ్రత ఉంటుంది, మనం పాజిటివ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మనం నిత్యము మనం ఏం చేయాలి అంటే కుదిరినప్పుడల్లా శ్రవణం చేయాలండి. దేని గురించి? భగవంతుడి గురించి, ఆత్మ గురించి మనం శ్రవణం వింటూ ఉండాలి. ఎందుకు? మనం మాయలో ఉండి మాయ మాటలు వింటూ అక్కర్లేని మాటలన్నీ రోజంతా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్క మాట పనికొచ్చేది ఉండదు. సో ఈశ్వరుడిని వైభవం గురించి, చైతన్యం గురించి, ఆత్మ గురించి మనం శ్రవణం చేస్తూ ఉంటే నిజం, అది నిజం. మిగతాదంతా మాయా అబద్ధం. సో మాయా అబద్ధం గురించి నువ్వు చర్చించుకునే కొలది ఇంకా మాయలోకి వెళ్తావు తప్ప ఈశ్వరుడి వైపు నువ్వు ప్రయాణం చేయలేవు. అందుకు ఈశ్వరుడినే నువ్వు తలపెట్టుకుంటూ ఈశ్వరుడు చెప్పిన మాటలు నువ్వు చెప్పుకుంటూ ఉంటే మాయలోంచి మెల్లమెల్లగా విడుదలయ్యి పరమాత్మ వైపు నీ ప్రయాణం జరుగుతుంది. సో మనం ప్రయాణం ఎటువైపు ఉండాలి? ఇందాక అత్తయ్య ఒక మాట అన్నారు, విజయవాడ అదేంటంటారు జంక్షన్ దగ్గర కళ, అది మీకే అనిపించింది. ఆవిడకి ఏమనిపించింది అంటే విజయవాడ జంక్షన్ దగ్గర ఉన్నాం, ఒక రోడ్ హైదరాబాద్ వెళ్తుంది, ఒక రోడ్డు అరుణాచలం వెళ్తుంది. సో మెడ్రాస్ నుంచి అరుణాచలం. సో ఏ రోడ్డు తీసుకోవాలి? ఒకటేమో ముళ్ళ బాట, ఒకటేమో తార్ రోడ్డు. ఏది తీసుకోవాలి అంటే అయ్యి బాబో ఈ ముళ్ళ రోడ్డు ఇంకా మనకు అవసరం లేదు, ఈ గతుకుల రోడ్లు ఇదంతా మనం ప్రయాణం అనవసరం, తార్ రోడ్డు తీసుకుని అరుణాచలం వెళ్ళిపోదాం. అంచేత అరుణాచలం వెళ్ళిపోవడం అంటే ఏంటి? అరుణాచలం వెళ్ళొచ్చు, భౌతికంగా వెళ్ళి అరుణాచలేశ్వరుడు గిరి దర్శనం చేసుకోవచ్చు, ప్రదక్షిణ చేయొచ్చు, ఒక 4 రోజులు గడిపి ప్రశాంతంగా రమణాశ్రమంలో మెడిటేషన్ హాల్లో పారాయణం అది విండి గడపచ్చు. అయితే దేనికోసం వెళ్తాం హోలీ ప్లేసెస్కి? మనకి రీఛార్జ్ అవ్వడం కోసం, అంటే శక్తి రావడం కోసం. వచ్చిన తర్వాత మన ఇంట్లో మనం ఉండి మన పనిని మనం వర్షిప్ చేసినట్టు. ఇప్పుడు అత్తయ్య మామయ్యకి ఒంట్లో బాగోట్లేదని అదే పూజ కింద చేస్తున్నారు. కృష్ణుడు భగవద్గీతలో గురువు గారు చెప్పింది ఏంటి అంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళి సాధించేయవలసిన అవసరం లేదు. దీన్ని ఈశ్వరుడు నీ ప్రారంధంలో ఏది పెట్టాడో ఆ పెట్టిన దాన్ని నువ్వు ఇష్టంగా, గౌరవంగా దాన్ని ప్రసాదం కింద స్వీకరించి నువ్వు జీవిస్తూ ఉంటే అదే నీకు యజ్ఞం అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఆవిడ ఆయన చూస్తున్నారు, ఇంట్లో వచ్చే పాప, పనిచేసే పాప, వంట వండి పెట్టే పాపకు కూడా అది చెప్తారంట. పెళ్ళిళ్ళు అయ్యారు కదమ్మా, మీ అత్తగారిని మామగారిని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి, వాళ్ళని తల్లిదండ్రుల కింద భావించి చూసుకోండి మీరు. అదే పూజ, దానికి మించిన పూజ లేదని. ఎందుకు? భగవంతుడు ఏమన్నాడంటే, నువ్వు నోటితో చేసే జపం కన్నా, నువ్వు నోటితో చేసే స్తుతి కన్నా కూడా నీ చేతులతో ఎదుటివారికి నువ్వు చేసే మంచి ఇంకా బెటర్ సర్వీస్. అంటే భగవంతుడికి నువ్వు చేసే సర్వీస్ ఏంటి అంటే, మానవ రూపంలో, జీవుల రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి నువ్వు ప్రేమగా ఉంటూ, ఆప్యాయంగా ఉంటూ, ఆదరణగా చూస్తూ, వాళ్ళ పట్ల విసుగు చిరాకులు పోకుండా వాళ్ళని ఇష్టంగా ప్రేమగా నువ్వు చూసుకుంటే నువ్వు ఈశ్వరుడికి దగ్గర అవుతావు. ఎందుకు? అందరి హృదయాల్లోని ఉన్నది ఈశ్వరుడు. నా హృదయంలో ఉన్నది ఈశ్వరుడు, అందరి హృదయాల్లో ఉన్నది ఈశ్వరుడు. సో మీ లోపల ఉన్న నీ రాగద్వేషాలు, ఇష్టాలు, హరిషడ్వర్గాలు చూడడం మానేసి మీలో ఉన్న పరమాత్మను చూస్తూ నేను మీ పట్ల ఆప్యాయంగా ఉంటూ, ప్రేమగా ఉంటూ, మీకు నేను ఏదైనా సర్వీస్ చేయగలిగితే చేస్తూ, ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం అని. అదేదో నేనేదో చేసేస్తున్నాను, లేదు నేనేదో చేసేస్తున్నాను అనే ఫీలింగ్తో కాకుండా ఈశ్వరుడు ఇచ్చిన అవకాశాన్ని ఇలా సద్వినియోగం చేసుకునేలాగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనదంటూ ఏమీ లేదు. ఈరోజు ఆరోగ్యం లేకపోతే మనం ఏమీ చేయలేము. మన భర్త ఇచ్చింది భగవంతుడు,
మన ఆరోగ్యం ఇచ్చింది భగవంతుడు, చేసే అవకాశం ఇచ్చింది భగవంతుడు. రామరాజ్యంలో అంటండి ఎవరికైనా ఇద్దామంటే అసలు పేదవాడు లేడంట. ఇంక నీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? పేదవాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఏదైనా చేస్తున్నావు కాబట్టి నీ పుణ్యం ఖాతాలో బ్యాంక్ అకౌంట్లో ఏదో డబ్బులు వేసుకోగలుగుతున్నావు. మనం సంపాదించుకుని బ్యాంకులో వేసుకుంటూ ఉంటాం లక్షలు. ఎందుకు? ఈ సేవింగ్ ఉంటే మనకి అనారోగ్యం వస్తే చూసుకోవడానికి బాగుంటుంది, మనం చక్కగా అవసరం ఉపయోగపడుతుంది, మనం చక్కగా మంచి ఇళ్ళు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, సౌకర్యంగా జీవించవచ్చు. సుఖంగా జీవించడం కోసం మనం పోగు చేసుకుంటూ ఉంటాం డబ్బు. మరి జన్మాంతరం మన కూడా వచ్చే జీవుడికి ఏం పోగు చేస్తున్నాం? ఇప్పుడు శరీరం వస్తుంది, శరీరం మరణిస్తుంది. ఈ మరణించే శరీరానికే మనం బోల్డ్ చాకరీ చేస్తూ ఉంటాం. తెల్లారు లెగిసిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే చాకరీ ఎవరికంటే ఈ దేహానికి కాకుండా, ఈ దేహాన్ని కేంద్రంగా పెట్టుకోకుండా నిస్వార్థంగా ప్రేమగా ఆశించకుండా నువ్వు చేసే పని యజ్ఞంతో సమానం. అది కేవలం పుణ్యం తీసుకురావడం కాదు, నిన్ను జ్ఞానం వైపు నడిపిస్తుంది. నీ పుణ్యపాపాలు కూడా ఖర్చు అయిపోతాయండి. నేను చేస్తున్నాననే భావంతో నువ్వు చాలా మంచి పనులు చేయొచ్చు. నువ్వు హాస్పిటల్లో సర్వీస్ చేయొచ్చు, లేకపోతే నీ జన్మంతా సర్వీస్కి కేటాయించవచ్చు, లేకపోతే నువ్వు సన్యాసం తీసుకుని నువ్వు ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. నేను చేస్తున్నాననే భావం పెట్టుకుని చేస్తే మాత్రం నీకు పుణ్యం వస్తుంది తప్ప జ్ఞానం రాదు. ఎందుకు? నేను చేస్తున్నాననేసరికి నాలో ఏదో అహంకారం వస్తుంది, నాలో ఏదో ప్రత్యేకత ఉంది, వీళ్ళకన్నా నేను బాగా చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, ఇలా బోల్డ్ వస్తూ ఉంటాయి. దేనికి? నీ అహంకారానికి. నువ్వు సన్యాసం దేనికి పుచ్చుకున్నావు? అహంకార రహితం అవ్వడానికి. అందుకు గురువుగారు ఏమనేవారంటే, మంచిది ఏంటంటే సన్యాసం మనకి ఒక ఆబ్స్టికల్ ఫ్రీగా ఉంటాం అక్కడ వరకే. భౌతికంగా సంసారం ఉంటే చాలా కాన్సన్ట్రేషన్ అందరి పట్ల పెట్టవలసి వస్తుంది, ఈశ్వరుడి పట్ల పెట్టడానికి కుదరదు. కాబట్టి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి ఎక్కువ త్యాగం చేశారు కాబట్టి. సో అది మంచిదే. కానీ మనం సన్యసించాలని అనుకోక్కర్లేదు. మన ఈశ్వరుడు ఫ్యామిలీలో పెట్టి ఆయన సబ్జెక్ట్ కరెక్ట్గా మనం అవగాహన చేసుకుంటే ఇక్కడే వాళ్ళకన్నా ఈజీగా మనం తరించవచ్చు. అంటే ప్రారంధం, భగవాన్ రమణ మహర్షి తల్లికి చెప్పిన మాట ఏంటంటే, జీవులను వారి వారి ప్రారంధమును అనుసరించి ఈశ్వరుడు ఆడించుచున్నాడు. జరుగవలసింది జరిగే తీరును, జరుగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసిననో జరగదు. ఇది నిశ్చయం అన్నారండి అని చెప్పి వదిలేయలేదు. ఇది నిశ్చయం అన్నారు. అంటే దిస్ ఈజ్ సర్టెన్. సో మన జీవితాలు తీసేసిన సినిమా. మన పుట్టుక నుంచి మన మరణం వరకు, ఫస్ట్ ఊపిరి నుంచి లాస్ట్ ఊపిరి తీసుకునే వరకు మన జీవితం, మన ప్రారంధం, దేహ ప్రారంధం ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ అయిపోయింది. సో ఈశ్వరుడు మనల్ని ఎక్కడ పెడితే అక్కడ మనం హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఇందాక ఆ పాప అన్నారండి, అదే అంటే ఒక్కొక్కసారి అంటే సంఘం వేరుగా ఉంటుంది. అందరూ వస్తువుల మీద, లేకపోతే ఈ వస్త్రాల మీద, లేకపోతే ఎదుటి వాళ్ళతో పోల్చుకుని ఇలా ఉంటుంది సంఘం. అది సహజం, ప్రకృతి సహజం, మాయ. సో అలా చూసినప్పుడు అరే మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, మన పాత్ కరెక్టా, మనం ఏమన్నా డిఫరెంట్గా ఉంటున్నామా, వాళ్ళ మనం ఉండాలా అనే సంశయం రావచ్చు. కానీ నేను సుఖంగా ఉన్నానే, అందరికన్నా నేను చాలా హ్యాపీగా సుఖంగా ఉన్నాను, ఇలా జీవించడం వల్ల నాకు శాంతి సుఖము వస్తోంది అని, ఓహో నేను కరెక్ట్ పాత్లో ఉన్నానని తెలుస్తోందండి అన్న. కరెక్ట్. మనకి గుర్తు ఏంటి అంటే, నీకు ఏది ఉంటే అది నువ్వు సంతృప్తిగా ఉండి నువ్వు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడం ట్రూ అండి. నువ్వు ఇప్పుడు మనకున్న దాంతో సంతృప్తి లేకుండా ఎదుటివాడిని పోల్చుకుంటూ ఉంటే నీ జీవితానికి ఎప్పుడూ నువ్వు సుఖంగా ఉండవు. సుఖం అనేది రాదండి. అయినా పోలిక ఎందుకండి? ఇప్పుడు మన ఇంట్లో మనకి పుట్టిన పిల్లలే ఒక పిల్లలకి ఇంకో పిల్లలకి సంబంధం ఉండదు. వాళ్ళ కలర్ సిమిలర్గా ఉండదు, వాళ్ళ ఫీచర్స్ సిమిలర్గా ఉండవు, వాళ్ళ బుద్ధి సిమిలర్గా ఉండదు. మనకి పుట్టిన పిల్లలకే ఒకరికి ఇంత తేడా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో అనేక మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్లో ఎవరి తలకాయ వారిది, ఎవరి ప్రారంధం వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళది, ఎవరిది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో మనం అందరినీ ప్రేమగా చూడాలి. ఎందుకు? మనకి ఎంతో అసౌకర్యంగా, ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అనుకోండి మనసులో, అదే ఇబ్బంది ఇంకొకరికి కూడా ఉంటుంది కదా. ఇదే రీతిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆంటీ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కోల్పోయారు.
ఆవిడ ఇది మనకు బయటకు చెప్పకపోవచ్చు. అలా మన క్లోజ్ సన్నిహితులో, మన కుటుంబ సభ్యులో, లేకపోతే ఎవరో లాస్లో ఉంటాము, లేకపోతే ఏదో బాధలో ఉంటాము, ఎవరో ఇంట్లో అనారోగ్యంతో ఉంటారు, అసౌకర్యంగా ఉంటుంది. ఈ వయసులో మనం సర్వీస్ చేయాలంటే అంత తేలిక కాదు. చిన్న వయసులో చేసినట్టు ఈ వయసులో 70 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకొకరికి సర్వీస్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. విసుగొస్తూ ఉంటుంది, బాడీ సహకరించదు. అయితే అందుకే చిన్నప్పటి నుంచే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉండి మనం ఈ ప్రేమని, అందరి పట్ల మనం ప్రేమగా ఉండడం, అందరి పట్ల ఆప్యాయంగా ఉంటూ, ఎందుకు ఈశ్వరుడు అలా ఉండమన్నాడు కాబట్టి. ఈశ్వరుడు అలా ఎందుకు ఉండమన్నాడు? అలా నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు నన్ను పొందుతావు కాబట్టి. నన్ను ఎందుకు పొందాలి నువ్వు నన్ను? ఎందుకంటే అదే సత్యం కాబట్టి. అందుకే కాబట్టి మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఈశ్వరునిది అనుభవంలోకి తెచ్చుకోవడానికి వచ్చింది. ఈశ్వరుడిలో ఏముందని మనం ఈశ్వరుని పొందాలి? ఈశ్వరుడిలో అపారమైన, అనిర్వచనీయమైన, అంతులేని ఆనందము, సుఖము, శాంతి, వైభవం ఉందండి. సో ఆ వైభవాన్ని మనం స్తుతిస్తూ ఉంటే, ఆ వైభవాన్ని మనం వింటూ ఉంటే ఏమవుతుందంటే, అబ్బా ఇంత గొప్పదా ఇది, ఇంత చిల్లర వాట్ల కోసం మనం టైము కాలక్షేపం చేస్తున్నామా, చిచి అది పొందితే అసలు ఎంత అమోఘం, అసలు ఇసుమంత శ్రమ లేకుండా ఆ సింహాసనం నీకు రెడీగా వేసి పెట్టానరా, నేను చెప్పిన మాటలని ఫాలో అవ్వు చాలు, నువ్వేమి ఎక్సర్సైజులు చేయక్కర్లేదు, యోగాసనాసాలు వేసేయక్కర్లేదు, నువ్వు కృషి చేసేసి కొండల మీదకి వెళ్ళిపోయి ఒంటికాల మీద తపస్సు చేయక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు, గుళ్ళ చుట్టూ పరుగులు ఎత్తక్కర్లేదు. ఖర్చు లేని పని అండి. మీకు దేనికైనా ఖర్చు ఉంటుంది. ఒక పూజ చేయాలంటే ఖర్చు ఉంటుంది, ఒక యజ్ఞం చేయాలంటే ఖర్చు ఉంటుంది. అంటే చెయ్యొద్దని కాదు, అంటే ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్తారు, ఏ పంతులు గారు చెప్తారు, చేస్తాం, అది వేరు, అది డ్యూటీ కింద చేసుకోవచ్చు. అయితే మనం నిరంతరం చేయవలసింది ఏంటి అంటే, మన మనసు ఎలా ఉందో గమనించుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మన మోక్షానికి, బంధానికి కూడా మన మనసే కారణం, ఇతరులు కారణం కాదు. మన బయట వ్యక్తుల పట్ల మనకున్న మమకారము, అహంకారము కూడా మైండ్ బేస్డే. సో మనసును ఒక్కటి పరిష్కారం చేస్తే మొత్తం పరిష్కారం అయిపోతుంది. సో ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. మనం ఊరికే ఏదో చేసేస్తున్నాము, ఓకే ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఈ ఫలితం వస్తుంది. ఫలితం ఆశించకుండా మనం భగవంతుడిని ప్రేమించగలగాలి. ఎందుకు? ఆయన్ని ప్రేమించకుండా ఆయన మాట పట్ల మనకి గౌరవం ఉండదు. ఎవరైనా ప్రేమిస్తేనే కదా వాళ్ళ మాటను మనం గౌరవిస్తాం. ఈశ్వరుని ప్రేమించామనుకోండి, ఆయన మాటను గౌరవిస్తాం. మాటను గౌరవించినప్పుడు అది ఆచరిస్తాం. ఆచరించినప్పుడు ఆనందం వస్తుంది. ఆ ఆనందం ఎదుట మిగతా ఆనందాలన్నీ దుమ్ముతో సమానమని మనకు అర్థమవుతుంది. అప్పుడు ఎదుట వ్యక్తుల మీద, బాహ్య పరిస్థితుల మీద, బాహ్య వ్యక్తుల మీద నీ సుఖం కోసం ఆధారపడడం మానేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడితే మన దేహం బేస్డేనండి మన హ్యాపీనెస్ అంతా. మన బంధువులు, మన చుట్టాలు, మన స్నేహితులు, వాళ్ళు మనకు నచ్చినట్టు ఉండాలి. నచ్చినట్టు లేకపోతే వెంటనే ప్రేమ ఊడిపోతుంది. ప్రేమ ఊడిపోయినా పర్వాలేదు, ద్వేషం మొదలైపోతుంది. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు అసలు నన్ను ఇలా ఎందుకు అన్నారు అంటే లోపల గుంజుకుంటాము. లోపల గుంజుకోలేని వాళ్ళు 10 మందికి ఫోన్లు చేసి చెప్పుకుంటూ ఉంటారు, ఆవిడ నన్ను ఇలా అంది, ఇలా ఎందుకంది ఆవిడ నన్ను. అంటే మన ప్రతి చర్య, ప్రతి తలంపు శరీరాన్ని అంటూ పెట్టుకునే ఉందండి. భగవంతుడు ఏం చెప్పాడు? అసలు శరీరం కాదని చెప్పాడు. సో మనం రోజు ఏంటంటే తెలివిగా ఉండి, వివేకంగా ఉండి, భగవంతుడు మనకి తెలివితేటలు ఇచ్చాడు, వివేకము ఇచ్చాడు. దాన్ని నిద్ర పెట్టేయకుండా దాన్ని లేపి, ఎందుకంటే అంతా ఇచ్చినా కూడా మనం దాన్ని మత్తులో పెట్టేసి అహంకారంతో జీవించేస్తున్నాం. ఇప్పుడు బుద్ధిగా ఉండి, బుద్ధిని ఉపయోగించుకుని, బుద్ధిని లేజీగా పెట్టకుండా, అరే భగవంతుడు ఒక మాట చెప్పాడు, ఎందుకు చెప్పాడు? ఈ శరీరం మనం కాదన్నారు. మనం లెగిసిన కాడి నుంచి పడుకునే వరకు ప్రతి తలంపు గమనించి చూడమన్నారండి. మీరు మెలకుగా ఉన్నప్పుడు మీకు వచ్చే తలంపులు దేని బేస్ అయి వస్తున్నాయో చూసుకోండి అన్నారు. మొత్తం 100కి 100 తలంపులన్నీ కూడా శరీరానికి రిలేటెడే తలంపులు వస్తాయి. శరీరం చనిపోతుంది ఎప్పుడోకప్పుడు, మరి తలంపులు దేనికి? అండ్ ఈశ్వరుడు ఏం చెప్పాడు? నీ ప్రారంధం తీసేసిన సినిమా అని చెప్పాడు. ఎందుకు నొల్లుకుంటున్నాం మనం? అది ముందు మనం విచక్షణతో, వివేకంతో, అరే మనసుకు అసలు పని పెట్టక్కర్లేదు, ఓ గొడ్డు చాకరీ చేసేస్తున్నాం ఈ మనసుకు, మనం ఇలా చేసేద్దాం, అలా చేసేద్దాం, రేపు ఇలా చేసేసుకుందాము, ఈ పూర్వం ఇలా ఎందుకు జరిగింది. కొంతమంది జన్మంతానండి
పూర్వం ఇలా ఎందుకు జరిగిందని బతికేస్తారంటండి. పూర్వం మా అత్తగారు ఇలా అన్నారు, మా అత్తగారు నన్ను సరిగ్గా చూడలేదు, అది చెప్పుకుని ఏడవడంలోనే జన్మ వెళ్ళిపోతుందంటండి. ఆవిడ ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండి ఉంటారు, కానీ మన మనసులో ఆవిడ వెళ్ళలేదు. అవి వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు మోసేస్తున్నావు నువ్వు అంటే మన అహంకారానికి నచ్చలేదు. అది నచ్చినవి గుర్తుండవండి, నచ్చనివి మాత్రం ఇంకా అసలు నిద్రపోయి లేచేసరికి ముందు అదే వచ్చేస్తుంది. అందుకేమన్నారంటే అసలు పరాయి వాళ్ళు లేర్రా, అసలు ఉన్నదే నువ్వు అందరిలోని నిన్ను నువ్వే చూసుకుంటే. ఇప్పుడు నువ్వు మాటలు అంటావు, అరే నేను ఎందుకన్నా నీ మాట, నువ్వు ఎప్పుడన్నా వెనక్కి తిరిగి ఆలోచించావా? కరెక్ట్, నేను అన్నమాట కరెక్ట్, అంతే. వాడు అలా చేసాడు, అలా అనాలి. అందుకేంటంటే నువ్వు అహంకార రహితంగా జీవించాలంటే సత్వగుణం ప్రాక్టీస్ చేయమన్నారండి. ఎందుకంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు తిరుగుతూ ఉంటాయి మనకి. ఇంక ఎలాగూ దేహాత్మ బుద్ధితో పుట్టేశాము, దేహం నేను అనుకోవడం మానేద్దాం అనుకున్న తలంపు అవుతుంది తప్ప మానలేము. అన్ని తలంపుల్లాగా దేహం నేను కాదన్నారు, మళ్ళీ వచ్చేస్తుంది. పక్కింటి సుబ్బమ్మో పుల్లమ్మో తలంపు వస్తుంది, తీసుకెళ్ళిపోతుంది మార్కెట్కి. మన శరీరం మార్కెట్కి వెళ్ళక్కర్లేదు, మనసు ఎప్పుడు మార్కెట్లోనే ఉంటుందండి. మనం ఇంట్లో కూర్చున్నాం అనుకుంటాం, శరీరం ఇంట్లో ఉన్నా, శరీరం ఆశ్రమంలో ఉన్నా, శరీరం మెడిటేషన్ హాల్లో ఉన్నా, శరీరం హిమాలయాల్లో ఉన్నా, మైండ్ మాత్రం ఊరూరు తిరుగుతూనే ఉంటుంది. అందుకే అక్షరమణమాల్లో భగవాన్ రమణ మహర్షి అన్నాడండి, ఊరూరు తిరుగక ఉల్లము నేను గని అనగా నీ ద్యుతి చూపు అరుణాచల. అంటే ఏంటంటే నా మనసు కుదురుగా ఉండడం లేదు, అది ఎక్కడ పడితే అక్కడ పోతుంది, అసలు నా కంట్రోల్లో అది లేదు. అదే అంటారండి, ఏ కాశీ వెళ్తాం అనుకోండి, ఏదో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకుని కాశీ వెళ్దాం అనుకుని తీరా అన్నీ సర్దుకుని వెళ్ళాడు. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వం, లేకపోతే రైల్వే స్టేషన్ రీచ్ అవ్వం, బాత్రూంలో గీజర్ స్విచ్ కట్టానో లేదో, ఫ్రిడ్జ్ కట్టేసి వచ్చి ఉండుంటే బాగుండేమో, వచ్చేసరికి పాడవుతుందేమో, ఫ్రిడ్జ్లో ఏయో పెట్టేసామో అవి తినలేదు పాడైపోతాయేమో, లేకపోతే ఎవరికన్నా ఇచ్చేసన్నా రావాల్సింది. ఇలా ఏదో ఒకటి ఆ కొంప చుట్టూనే. ఇది 80%. తాళం సరిగ్గా వేసామో లేదో, తీరా సరిగ్గా వేయకపోతే ఏమైపోతుందో. సో మన ఎంతమంది, ఒక్క శరీరానికే కాదు, మనం ఉన్న పరిసరాలకి, మనం ఉన్న కుటుంబానికి, మనం ఉన్న ఇంటికి, అన్నిటికీ గీసుకుని పరిమితి చేసేసుకుని ఉన్నాం. ఈశ్వరుడేమో నేనేమో అనంతం అన్నాడు. సముద్రానికైనా హద్దులు ఉంటాయి కానీ నా ప్రేమకి, నా ఆనందానికి, నా శాంతికి హద్దులు ఉండవని చెప్పాడు. మనకు చుట్టూ తెల్లారు లేస్తే అశాంతి. ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? మన అంతర్యామిగా ఉన్నాడు. ఆ అంతర్యామి నువ్వేరా. నువ్వు నీ మనసు అనే మబ్బుని నువ్వు తొలగించుకుంటే ఆత్మసూర్యుడు ఇక్కడే ఉన్నాడు, అది ప్రకాశవంతంగా నీకు అనుభవంలోకి వస్తుంది. రమణ మహర్షికి అనుభవంలోకి వచ్చింది, రామకృష్ణ పరమహంసకి అనుభవంలో వచ్చింది, జున్నూరు నాన్నగారికి అనుభవంలోకి వచ్చింది. మనకెందుకు రావడం లేదు? మనకి కేవలం మన అహంకారం అడ్డు వస్తుంది. సో ఈ అడ్డు తొలగించుకుంటే అది స్వయం ప్రకాశం అని మనకి అనుభవంలోకి వస్తుంది. కానీ అది అంత తేలిగ్గా ఉందా? ఒక పన్ను పీకడం, నేను డంటల్ డాక్టర్ అండి, చెప్పే ఉండుంటారు అత్తయ్య. సో మా గురుగారు అడిగారు, ఒక పన్ను పీకడానికి 23 ఏళ్ళు చదువా అమ్మా? ఒక పన్ను పీకడానికి అమ్మా అంటే ఒక పన్ను పీకడానికే నువ్వు 23 ఏళ్ళు చదివితే, ఆత్మ నువ్వు అవ్వడానికి, ఆత్మ నువ్వు అనే అనుభవం నీకు రావడానికి నువ్వు ఎన్ని సంవత్సరాల విద్య నేర్చుకోవాలి? నిరంతరం నువ్వు ఆత్మవిద్య గురించి శ్రవణం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రతిక్షణం మాయలో ఉంటున్నావు కాబట్టి ప్రతిక్షణం నువ్వు ఆత్మ గురించి మననం చేసుకుంటూ, శ్రవణం చేసుకుంటూ, శ్రవణం మననం అంటే చెవితో వింటూ ఉండాలి, మనసులో నెమరు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు అది మందు. భవసాగరానికి ఏది మందు అంటే సత్సంగం మందు. సత్సంగం అనే మందు మనం మనసుకు వేస్తూ ఉంటే మెల్లమెల్లగా దానికి ఉన్న ఈ అహంకార మమకారం అనే రోగం, నాది నేను అనే రోగం మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు బీపీకి మెయింటెనెన్స్ మందు వేసుకుంటూ ఉంటాం, అది ఏ రోజు ఆపడానికి వీల్లేదు. షుగర్కి, బీపీలకి మందు ఆపేస్తే పెరిగిపోతాయండి. సో అహంకారం పెరగకుండా ఉండడానికి ముందు మందేస్తూ ఉండాలి. నామం అనే మందు, పూజ, నామము, జపము, ఏదో ఒకటి, ఒక మన ఇష్టదైవాన్ని ఎవరినన్నా ఒక నామం తీసుకుని ఆ నామాన్ని రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే ఏకాగ్రత రావాలి. మనసు ఎందుకు చంచలంగా ఉంటుంది,
ఎటు పడితే అటు పోతూ ఉంటుంది. దాన్ని ఇలా పట్టుకుని 5 ఇంద్రియాల ద్వారా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. కళ్ళు సినిమాలు చూసేస్తూ ఉంటాయి, సీరియల్స్ చూసేస్తూ ఉంటాయి, చెవులేమో రకరకాలు వింటూ ఉంటాయి, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు. నోరేమో 2 రకాలంటండి. మిగతా ఇంద్రియాలన్నీ ఒక్కొక్క పని చేస్తే నాలుకనే ఇంద్రియం 2 పనులు చేస్తూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. మిగతా కంట్రోల్లోకి వచ్చినా ఇది రాదని. ఒకటి తిండి, అవసరమైన దానికన్నా ఎక్కువ తినేస్తాం. అయ్యి బాబు డైటింగ్ చేసేయాలి, ఓల్డ్ వచ్చేస్తున్నాను, ఇంక్లూడింగ్ మీ. అది అవ్వదు. ఇదిగో పిలుస్తారు ఎవరో, అయ్యో గురుగారు వచ్చేసారు, గురుగారు రిఫ్లెక్షన్ అని చెప్పి ఒక 10 రకాలు చేసి పెడతారనుకోండి. అవన్నీ రుచి చూస్తే వాళ్ళకి సంతృప్తి అని మనం తినేస్తాం. వాళ్ళకి సంతృప్తి, ఇక్కడ బరువు. అలా ఏంటంటే ఒక క్రమశిక్షణ మన ఫుడ్ విషయంలో, ఆహార విహారాల్లో మనం తగు మాత్రంగా ఉండాలని చెప్పారండి. సంసారంలో ఉన్నప్పుడు నీకు అవాయిడ్ చేసేలేము అన్నీ, తగు మాత్రంగా ఉండమన్నారు. మధ్య మార్గం, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవద్దు ఏ విషయంలోని. నువ్వు మధ్య మార్గంలో ప్రయాణం చేస్తూ మితాహారం సాత్వికంగా తీసుకుంటే నీ మనసుకి ప్రకల్పం కలగదు, అంటే అగ్రెసివ్నెస్ రాదు. సాత్వికాహారం అంటే సరిపడ సాత్వికాహారం తీసుకుంటూ ఆహార విహారాల్లో అంటే ఎంటర్టైన్మెంట్, ఇంకా మనసుకి ఆక్యుపేషన్ ఎంటర్టైన్మెంట్ కిందే పెట్టుకుంటూ ఉంటే అది ఇంకా పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. ఏదో తగు మాత్రంగా ఉంటూ నువ్వు వీలైనంత టైము ఒక నామాన్ని ఇష్టంగా చేసుకోవడమో. గురువుగారు నామం చేసేవారండి, ఎంతో ఇష్టంగా చేసేవారు. ఏదో మెకానికల్గా రామ 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 అలా కాదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం అలా అనేవారండి. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ శ్రీరామ్ అంటే జపం కోసం 100 సార్లు చేసి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటే మనకి ఏంటంటే తొందర, ఎక్కువసార్లు చేసేయాలి. అసలు మనసు పెట్టామో లేదో అక్కర్లేదు. కౌంటింగ్ 108 సార్లు అయిపోయిందా, అందుకే జపమాల అంటే 108 లెక్క. అది మళ్ళీ ఇప్పుడు అదే మన ఇస్కాన్ వాళ్ళు అనుకోండి, 108 సార్లు చేయాలి. ఒక జపమాల 108 టైమ్స్ కదా, ఆ 108 టైమ్స్ రౌండ్లు మళ్ళీ 108 టైమ్స్. సో తెల్లారగట్ల 3 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో లెగిసి స్నానం చేసి మొదలు పెడితే ఇంకా చాంటింగ్ చేస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ అలా చాంటింగ్ చేయడం వల్ల ఏకాగ్రత పవిత్రత ఉంటుంది. ఎందుకంటే మనసు ఇంకో దాని మీదకి వెళ్ళనివ్వరు. మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. మరి దాన్ని ఎలా వెనక్కి తీసుకొస్తాం? ఇప్పుడు 5 గుర్రాలు, ఇప్పుడు మన 5 గుర్రాలు మన ఇంద్రియాలు అయితే, పంచేంద్రియాలు 5 గుర్రాలు అయితే, మనసు చారిటర్ అయితే, బుద్ధి ఈశ్వరుడు. ఓకే, సో బుద్ధి పరమాత్మ చేతిలో బుద్ధి ఉంటే ఆ మనసేమో ఇవి తాళ్ళండి, కళ్ళాలు మనసు, 5 ఇంద్రియాలు, ఆ చారిటర్ డ్రైవరు బుద్ధి అయితే, వెనకాల ఉన్నది ఈశ్వరుడు, కృష్ణుడు, పరమాత్మ. సో పరమాత్మ పట్ల గౌరవం పెట్టి, పరమాత్మ పట్ల ఇష్టము ప్రేమ పెట్టుకుని, ఆయన చెప్పినట్టుగా మనం మనసుని నిగ్రహించుకుని, ఇంద్రియాల ద్వారా మనసు బయటికి వెళ్ళిపోనివ్వకుండా చాంటింగ్ చేసుకుంటూ ఆయన నామాన్ని మనం ఇష్టంగా స్మరించుకుంటూ ఉంటే ఆ మెల్లమెల్లగా లోపలున్న ఈశ్వరుడు అనుగ్రహం మనకి కలిగి లోపల నుంచి మనకి అపారమైన శక్తి వస్తుందండి. ఎందుకు? ఇది ఇంకా నిష్ఠతో, ఇంకా శ్రద్ధగా, ఇంకా ప్రేమగా చేసుకునేలాగా. చిన్న కృషికి అపారమైన కృప ఉంటుందండి. అందుకు బిగిన్ చేయండి, ఎక్కడో చోట బిగిన్ చేయండి. మీరు చేసుకునేది చేసుకోండి, ఇష్టంగా చేసుకోండి. అదే అనేవారండి. మీరు ఇంట్లో పెద్దవాళ్ళని చూడడం మీకు ఎలాగూ తప్పదు. వాళ్ళని ఎక్కడికి నువ్వు పంపలేవు, నువ్వు ఎక్కడికి పారిపోలేవు. అది చేసేది నీకు తప్పదు కదా, అది చేసేది ఇష్టంగా చేయి. అయిష్టంగా చేసావనుకో వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, నీ మనసుకు సుఖం ఉండదు. ఎందుకు? నువ్వు ఎదుటి వాళ్ళ పట్ల పొరపాటు, ఎదుటి వాళ్ళని నువ్వు హాని, లేకపోతే నీ మాటతో నువ్వు హాని చేస్తే అది నీకు తిరిగి వచ్చేస్తుందిగా. మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుందండి. మనం ఎవ్వరికీ ఏమీ ఇచ్చేది ఉండదు. మనం ఇస్తాం అనుకుంటున్నాం. ఒక పండు ఇచ్చామనుకోండి, ఈశ్వరుడు పండు పంపుతాడు. నువ్వు 10 ఇచ్చావనుకోండి, 10 పంపుతాడు. సో ఇచ్చింది నీకు తిరిగి వచ్చేస్తుందని తెలిస్తే ఇవ్వకుండా ఎవరు ఉండలేరు. తెలియక ఇవ్వబోయి ఎందుకు ఇచ్చేయడం వీళ్ళకి అనుకుంటాం, ఇంకది పరగదు. నువ్వు ఇచ్చే కొద్ది ఒకటిస్తే ఒకటి కాదండి. నేను ఏదో ఒకటిస్తే ఒకటి వస్తుంది అన్నాను, ఒకటిస్తే 10 వస్తుందట. సో నువ్వు ఏది ఇస్తున్నావో అది నీకు 10 రెట్లు వస్తుంది. నువ్వేమిస్తున్నావు? నువ్వు అసూయని ఇస్తున్నావా, నీ కోపాన్ని ఇస్తున్నావా, నీ రాగద్వేషాలను ఇస్తున్నావా, ప్రేమనిస్తున్నావా? నువ్వు ప్రేమగా ఒక పండు ఇచ్చావనుకో, ఈశ్వరుడు ప్రేమగా నీకు బుట్ట పంపుతాడు. అయితే బుట్ట పంపుతాడని ఇవ్వకు. కోరిక లేకుండా
కోరిక లేకుండా నిస్వార్థంగా, అంటే ఎదుటి వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళని, మనలాంటి వాళ్ళకన్నా కూడా వచ్చిన వాళ్ళు ఈశ్వర స్వరూపులు అనుకుని మనం ఎంత పూజా భావంతో ఇస్తామో. నాన్నగారు అనేవారండి, ఎవరైనా మనం ఇంటికి వెళ్ళినప్పుడు రవికల గుడ్డ పెట్టారనుకోండి, అమ్మవారు వచ్చారనుకుని మీరు రవికల గుడ్డ పెట్టండి. తీసుకునేవాళ్ళు అబ్బే మేము తీసుకోమండి, మేము ఎక్కడ ఏమీ తీసుకోమంటే అది కూడా అహంకారమే. వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా ఇస్తున్నప్పుడు నువ్వు అంతే ఇష్టంగా ఆప్యాయంగా నువ్వు రిసీవ్ చేసుకోదాన్ని. అహంకారం ఎందుకు దీనికి? రకరకాల వికారాలండి మన మనసుకి, ఏదో ఒకటి చెబుతానే ఉంటుంది. అది దాని మాట పక్కన పెట్టి ఈశ్వరుడు నామం చేసుకుంటూ ఈశ్వరుడు నామాన్నే మనం గుర్తిస్తూ దాన్నే మనం ఆచరిస్తూ ఉంటే మెల్లమెల్లగా దీని తింగరతనం తగ్గుతుంది. లేకపోతే తింగరగానే ఉంటుందండి మనసు. మనం బయటికి ఎంత మేకప్ వేసేసుకున్నా, ఎంత గంభీరంగా కనిపించినా చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకుని మనం అమ్మవారి గుడికి వెళ్ళిపోవచ్చు, ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చు, పెళ్ళికి వెళ్ళొచ్చు. అబ్బా వీడు ఎంత బాగున్నారు, ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు, లోపల ఎలా ఉన్నాం, బయటది రాదండి, శ్మశానంలో వెళ్ళిపోతుంది. ఇది లోపలిది కూడా వచ్చేస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ దీనికి ఏమన్నా ఉందో లేదో చూసుకోండి. తీరా అక్కడికి వెళ్ళాక గురుగారు అంటారండి, ఈ పొలిటీషియన్స్ వీళ్ళు పర్వాలేదు, వద్దు అవసరం లేదు, పర్వాలేదు. ఇప్పుడు లోకంలో మేము గొప్ప పనులు చేసేస్తామని ఈ పొలిటీషియన్స్ వీళ్ళు ఎదుగు ఇప్పుడు మొత్తం వచ్చినాయి కదా, 3 కలిసినాయి పార్టీలు, లేకపోతే మళ్ళీ బీజేపీ పడిపోను, కూటమి. సో అలా ఏంటంటే మనం చేసే ప్రతి పనిలోని మనం శ్రద్ధగా ప్రేమగా చేసుకుంటూ వెళితే, అది ఈశ్వర భావంతో చేసుకుంటూ వెళ్తే, ఒక మంచి పని చేస్తే ఈశ్వరుడు మనకి అవకాశం ఇస్తే మనం చేయగలుగుతున్నాం, లేకపోతే చేయలేము. అది దేనికోసం చేయాలి? పరోపకారం కోసం చేయాలి, కానీ మన అహంకారం పెంచుకోవడం కోసం కాదు. ఈ పొలిటీషియన్స్ ఉంటారమ్మా, వాళ్ళకి మనకి శ్రేయస్సు ఏం అక్కర్లేదు. ఎవరికి వాళ్ళ డబ్బు, వాళ్ళ పదవి వాళ్ళకి ముఖ్యం. అది రావడం కోసం 10 మంచి మాటలు చెబుతారు మీకు. అది నిజం అనుకుని మీరు వెళ్ళిపోతారు. అది నిజంగా నిజమైతే మరి దేశం ఇలా ఎందుకుంది? వచ్చే ప్రతివాడు గొప్ప గొప్ప మాటలు చెప్పేసి వాడి ఉద్దేశమే ఆదర్శమైన ఉద్దేశం ఉంటే మరి ఇలా ఎందుకుంది ఇంకా దేశం? సో ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి అని సంఘంలో మనకు అనుకున్న వాళ్ళు చనిపోయారు అనుకోండి, మనకి ఇంట్లో వాళ్ళు 10 మందో 20 మందో, మన నైబర్హుడ్లో ఒక 50 మందో 100 మందో వస్తారనుకోండి, వాళ్ళకు 10,000 మంది రావచ్చు. వైభవంగా వాళ్ళ దేహాన్ని తీసుకెళ్ళి దహనం చేయొచ్చు. అక్కడ మళ్ళీ వెళ్తాం కదండి, మన పూర్వపుణ్యాన్ని బట్టి, మన మెరిట్ని బట్టి స్వర్గానికి ఎక్కడికి వెళ్తాం కదా. వెళ్ళిపోయి ఇలా ఫ్రంట్ సీట్లో కూర్చుంటామంటండి. వెళ్ళిపోయి బోళ్ళు గొప్ప పనులు చేసేసి వచ్చేసాం, అక్కడ ఈశ్వరుడు ఫ్రంట్ రో వాళ్ళం మనం అని చెప్పి ఫ్రంట్ రోలో వెళ్ళి కూర్చుంటామంట. కూర్చుంటే ఈశ్వరుడు అంటే నువ్వెవరు అంటాడంటండి. అదే నేనెవరేంటి, శ్మశానానికి 10,000 మంది వచ్చారు నన్ను సాగనప్పడానికి నేనెవరేంటి అంటే, నేను చూడలేదంటాడంటండి. నన్ను చూడకపోవడం ఏంటి అంటే, అసలు నువ్వు నీ అహంకారాన్ని పక్కన పెట్టి ఒక పని చేసావా నీ జీవితంలో? నీ అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వు ఒక్క పని చేసావా నీ జీవితంలో? నువ్వు నిస్వార్థంగా నీ శరీరము, నీ సంసారము, నిన్ను పక్కన పెట్టి నువ్వు నిస్వార్థంగా ఎవరికన్నా ఏదైనా చేసావా? అది కదా నీకు జ్ఞానం వైపు తీసుకెళ్ళేది. నువ్వు ఎంత గొప్ప కోసం నువ్వు ఎన్ని మంచి పనులు గురుగారు అంటూ ఉంటారండి, ఒక హాల్ కట్టిస్తే లేకపోతే ఒక కళ్యాణ మండపం కట్టిస్తే గోడ నిండా పేర్లేనంటండి. అంటే ఒక 10 రూపాయలు ఇచ్చినా, ఒక 1000 రూపాయలు ఇచ్చినా నా పేరు అక్కడ కనపడాలి. నువ్వు మంచి పని జరగడం కోసం ఇవ్వలేదు, నీ పేరు అందరూ చూడాలి అక్కడ. అంటే ఎంత మానసిక అనారోగ్యం అండి అనేవారు. అంటే మనం చాలా హెల్దీ అనుకుంటూ ఉంటాం కదా, మనల్ని మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన మనసు మంచిది, మనం చాలా ఎవరికి వాళ్ళం, మనం చాలా మంచివాళ్ళం. అసలు నేను ఎంత మంచిదాన్నో ఎవరు గుర్తించట్లేదు. నిజంగా మంచివాడికి వాడు మంచివాడన్న సంగతి వాడికి తెలియదు అంటండి. ఈవిడికి తెలియదు వాడు మంచివాడన్న సంగతి. అది ఇంకా నాలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో, నేను ఇంకా ఎల్కేజీలోనే ఉన్నానేమో, నాకు ఏమీ తెలియదు, ఒక వస్త్రం సరిగ్గా ఇవ్వడం తెలియదు, భోజనం సరిగ్గా పెట్టడం తెలియదు అని అనుకుంటున్నారు. ఆవిడ ఎంత ప్రేమగా పెడతారో, అక్కడ పదార్థం ముఖ్యం కాదు, అక్కడ వస్త్రం ముఖ్యం కాదు, అయ్యో ఎంత ప్రేమగా పెట్టారో అని చెప్పి నువ్వు తినేదానికన్నా ఎక్కువ తింటావు. ఎందుకు? ప్రేమకి. ఇష్టం లేకుండా నీకు పళ్ళ నిండా పెట్టినానండి, అది రుచించదు. నువ్వు పంచపక్ష పరిమాణాలు ఒక మాడు మొహంతో పెట్టండి ఎవరైనా వచ్చిన వాళ్ళకి, వాళ్ళు అది నోట్లో పెట్టుకోలేరండి.
అదే నువ్వు కాస్త పెరుగన్నా ఒక పచ్చడేసన్నా పెట్టు, ఇష్టంగా ఆప్యాయంగా అమ్మ కడుపు నిండా తిను అని పెట్టావనుకోండి, అది సంతృప్తి అండి. అమ్మ నువ్వు తింటూ ఉంటే నాకు అసలు ఆకలి లేదే అంటున్నారు, ఏదో కెలుక్కుని ఇలా తినేసి వచ్చేసారు హడావిడిగా. అంటే మన మనసే మన ఆకలికైనా, మన శాంతికైనా, మన అశాంతికైనా అన్నిటికీ మన మనసే కారణం అండి. ఆ మనస్సుని హెల్తీగా ఉంచుకుందాం. మనం యోగాసనాలు వేసేసి వేరు మార్చినేనని, ఆ మార్చినేనని, ఈ డైట్ అని, ఆ డైట్ అని, ఒళ్ళు తగ్గడానికి ఎక్సర్సైజ్ అని, వాకింగ్లని తెగ చేసేసేవాళ్ళం. అసలు ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చాకనండి. అంటే శరీరానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తామో, పొద్దున్న లెగిస్తే పళ్ళు తోముకోవడం కాడి నుంచి నైట్ పడుకునే వరకు శరీరానికి చాకరీ, ఇంట్లో వాళ్ళకి చాకరీ అలసిపోయాం. మనసుకు నువ్వేం చేస్తున్నావు? మనసు బాగు చేసుకోవడానికి రోజు స్నానం చేసేస్తున్నావు ఒంటికి, రోజు చక్కగా పౌడర్లు రాసేసుకుని వెళ్ళిపోతున్నావు కొత్త మంచి బట్టలు వేసుకుని. మనసుని ఏం చేస్తున్నావు నువ్వు? మనసుని క్లీన్ చేస్తున్నావా? మనసుని డెకరేట్ చేస్తున్నావా? అంటే ఈశ్వర ప్రీత్యర్థం, అహంకారం కోసం కాదు. అలంకరణ ఎప్పుడవుతుంది? ఈశ్వరుని అలంకరణ ఎప్పుడవుతుందంటే నువ్వు కోరికారహితంగా ఉంటూ. ఇది కూడా అంటే వివేకంగా ఆలోచించమన్నారు. మన కోరిక దేనికండి? అయ్యో పలానా వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు, పుడితే బాగున్నాం వెళ్ళి మొక్కుకోవడం, లేకపోతే పెళ్ళి అవ్వట్లేదు మా అమ్మాయికో మా అబ్బాయికో, ఒక మంచి సంబంధం చూడండి, 100 మందికి చెప్పేస్తాం ఓ మంచి సంబంధం చూడండి. తీరా చూసిన తర్వాత ఒక 10 సంబంధాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ జాతకాలు కలుస్తాయో లేదో, పాయింట్లు కలవలేదు, లేకపోతే కలర్ కలవలేదు, లేకపోతే హైట్ కలవలేదు, లేకపోతే చదువు కలవలేదు, లేకపోతే ఈ ఉద్యోగం సరిపోదు, ఈ ఆస్తి అసలు సరిపోదు. అన్నీ ఉన్నవి ఎక్కడి నుంచి వస్తాయండి? మనకు అన్నీ ఉండవు, కానీ మనకు అన్నీ కావాలి. అంటే ఎప్పుడూ కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఉండాలి. ఎదుటివాడిని ఎంచడం కాదు, మనల్ని మనం అసలు ఎక్కడున్నాము, అసలు మన మనసు పరిస్థితి ఎలా ఉంది, మనలో ఎన్ని వికారాలు ఉన్నాయి, ఈ వికారాలని మనం కరెక్షన్ చేసుకోకుండా బాహ్యంగా వాళ్ళు ఇలాగా అంటూ ఉంటే మన చిల్లుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. గురుగారు అంటూ ఉండేవారండి, ఇప్పుడు బహుజన్మలుగా మనం ఈ శరీరం నేను అనుకుని జీవిస్తూ జన్మ మరణ చక్రంలో కొట్టుకుంటూ ఇక్కడ సిద్ధమయ్యాం. ఇప్పుడు ఇలా ఇంకా కంటిన్యూ అయిపోతాం సంసారంలో. దీనికి ముగింపు పడాలి అంటే నువ్వు ఈశ్వరుని మాటకి గౌరవం ఇచ్చి అది ఆచరించాలి. అదే మందు. మనకి బీపీ వచ్చి మందు వేసుకోకపోతే ఏమవుతుంది? పెరిగిపోయి వెళ్ళిపోతాం, నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. సిమిలర్లీ షుగర్ మందు వేసుకోలేదనుకోండి, షుగర్ పెరిగిపోయి మిగతా ఆర్గన్స్ అన్నిటి మీద దాని ప్రభావం చూపించేస్తుంది. సో మెయింటెనెన్స్ డోస్ కోసం, అంటే కనీసం ఇక్కడ దుఃఖం తగ్గడానికన్నా, పోనీ భవిష్యత్తు మాట దేవుడు ఎరుగు, వచ్చే జన్మల మాట దేవుడు ఎరుగు, ఇప్పుడు ప్రజెంట్లో మనం సుఖంగా ఉండాలన్నా ఒక నామం చేసుకుంటూ ఉండాలి, ఒక దైవకార్యం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? లేకపోతే అసలు శాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? మనుషులు శాంతి ఇవ్వగలరా? మన భర్త మనకి శాంతి ఇవ్వగలరా? మన అత్తగారు మామగారు ఇవ్వగలరా? మన తల్లిదండ్రులు ఇవ్వగలరా? మన శరీరానికి బట్ట ఇవ్వగలరు, పోషణ చేయగలరు, ఏదైనా అనారోగ్యం వస్తే చూసుకోగలరు. శాంతి ఎవరిస్తారు? మనశ్శాంతి ఎలా వస్తుందండి? కొంచెం డిస్టర్బ్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఈ సైకాలజిస్టులు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మత్తుకు మందు ఇస్తారు, పడుకోవడమే. నిజంగా మందు లేదండి దానికి. అంటే అఫ్కోర్స్ బ్రెయిన్లో ఏమన్నా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఏదన్నా డిప్రెషన్ కారణం అయితే అది వేరే విషయం, అది మెడికల్ ఇష్యూ. బట్ 90% ఆఫ్ ది టైం మనమే మన మైండ్ని అటు దిక్కుగా పంపేశామండి. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకొద్దాం. ఎందుకంటే వెళ్ళిపోయిన డిస్టెన్స్ మనం ఏం చేయలేము. ఇప్పుడు అరుణాచలం వెళ్దాం అనుకుని మనం రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోయామనుకోండి, లోపలేమో అరుణాచలం వెళ్దాం అనుకోవడం, ప్రయాణం ఏమో రివర్స్ డైరెక్షన్లో. అలా నువ్వు రివర్స్ డైరెక్షన్లో ఎంతకాలం నువ్వు ప్రయాణం చేసినా అరుణాచలం రాదుగా. అనుకుంటున్నావు, సంకల్పించుకుంటున్నావు అరుణాచలం అని, కానీ నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ నాకు అది కావాలి, నేను అక్కడికి వెళ్ళాలంటే కుదరదు కదా. అలాగే నేను ఈశ్వరుని పొందుదామనుకుని నువ్వు సంసారంలో జీవిస్తూ సంసార విషయాల్లోని విషయవాసంలోని కొట్టుకుంటూ ఉంటే ఈశ్వరుడు ఎలా అందుతాడు? మనం ఏది కావాలనుకుంటున్నామో దానికోసం మనం కరెక్ట్గా కృషి చేయాలి. అప్పుడు మనకి అనుగ్రహం నిండుగా ఉంటుందండి. ఆ దిశగా మనం ప్రయాణం చేయగలుగుతాం. ఈశ్వరుడు ఏం చెప్పాడు? నీ ప్రారంభంలో ఉన్నది నీకు వచ్చేస్తుంది ఎలాగూ, ఇంక నువ్వెందుకు అడగడం? నువ్వు అడిగినా అడగకపోయినా రావాల్సి వస్తుంది, రాంది రాదు. ఎందుకండి ఇంకా తాపత్రయం? అలా కాదు. కరెక్ట్ కరెక్ట్ వచ్చేస్తుంది. ఎస్
చెప్తాను. దీనికి కూడా అర్జునుడు అడిగాడు కృష్ణుడు ఈ ప్రశ్న. ఎలాగూ జరిగేది జరుగుతుంది కాబట్టి నా కృషి ఎందుకు? ఇప్పుడు నేను ఎందుకు కృషి చేయాలి? ఎలాగో జరిగేది జరుగుతుంది, వచ్చే ఫలితం ఎలాగో వస్తుంది, నేను కృషి ఎందుకు చేయాలంటే నీకు లోపల మనసులో బలహీనతలు, కోరికలు, వాంఛలు, ఇష్టాలు, రాగద్వేషాలు ఉన్నాయి. దాన్ని క్లీనింగ్ చేసుకోవాలి కాబట్టి చేయాలి. శారీరకంగా జరగవలసింది ఎలాగో జరుగుతుంది. మనసులో నీకు చాయిస్ ఉందన్నాడండి ఈశ్వరుడు. నీ బుద్ధితో నీ మనసుని సంస్కరించుకునే ఫ్రీడమ్ నీకుంది. శారీరకంగా ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు మనం పుడతాం, మనకు చాయిస్ లేదు. తల్లిదండ్రులు ఏ గర్భంలోంచి రావాలో నీకు చాయిస్ లేదు, వచ్చేసావు. నీ భర్త విషయంలో ఇప్పుడు చాయిస్ ఉండొచ్చు, మనం అనుకుంటాం చాయిస్ ఉందని, కానీ అది కూడా ప్రీ డిటర్మిన్డే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారండి. ఏదో అనుకుంటాం, ఈయన ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాం, తర్వాత మళ్ళీ అది ఇది ఒకటే. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏదో సుఖంగా ఉంటుంది, అయ్యి బాబు ఒకళ్ళని దూపం వేసేసుకుని నైవేద్యాలు పెట్టేద్దాం అనుకుంటాం. అది జరగదు. ఎందుకంటే ఈశ్వరుడు ఫోటోకి పెడితే ఫోటో మాట్లాడదు కాబట్టి ఇష్టం కంటిన్యూ అయిపోతుంది ఈశ్వరుడి పట్ల, ఎప్పటికైనా కోరిక తీరుస్తాడని. మరి మనిషికి ఎట్లా కుదురుతుంది? వికారాలు తెలిసిపోతూ ఉంటాయి కదండి. ఒక రూఫ్ కింద ఉంటాము, వాళ్ళ వాళ్ళ ఇష్టాలు రాగద్వేషాలు కక్కుతూనే ఉంటారు. ఇప్పుడు ఎంతసేపు మేకప్ వేసుకుని తిరుగుతాం? రాత్రికి మొహం కడుక్కుంటే మన ఫేస్ అంతే కదా. ఒరిజినాలిటీ అనేది తప్పదు. సో నువ్వు అది గుర్తించు. అది గుర్తించి ఏమీ లేదు, బాహ్యంగా ఏదో చేసేసి నువ్వేదో పెద్ద పనులు నువ్వు అసలు నొల్లుకోవద్దు. గురువుగారు అనేవారండి, మీరు ఎన్నో కష్టాలు పడుతున్నారమ్మా, ఇళ్లలో కష్టాలు పడుతున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు, పిల్లల్ని పెంచుకుంటున్నారు, పెద్ద చేసుకుంటున్నారు, ఓ పక్క నేను వంటింట్లో వంట వండుకుంటున్నారు. ఈ స్త్రీలందరికీ ఎంతో బాధ్యత ఉంటుంది. మొగుడు అంటే ఏదో ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తే నేను సంపాదించేస్తున్నాను, నీ బాధ్యత పడుండి అంటారు. సో కష్టం అమ్మా, మీ లేడీస్కి ఇంత కష్టాలు ఉండగా మళ్ళీ సాధన పేరు మీద మీకు ఇంకో ప్రక్రియ ఇచ్చి ఇది చేసుకో అంటే ఉన్నయే చచ్చిపోతూ ఉండి మళ్ళీ ఇది ఎక్కడ చేసుకోమంటారు? మళ్ళీ దీనికి ఒక గంట వ్యత్యాసం, ఇంకొక గంట యాడ్ చేయడం. ఇప్పుడు ఆల్రెడీ నీకు 9-10 గంటల పనికి ఇంకో గంట నేను యాడ్ చేస్తే మిమ్మల్ని నేను సుఖపెట్టినోడిని ఎలా అవుతాను? ఏమొద్దు, మీరు సుఖంగా ఉండండి, మీరు సఫరింగ్ ఫ్రీగా ఉండండి. ఎలా? ఎవ్రీథింగ్ ఈజ్ అ థాట్ అన్నారండి. నీ సుఖము, నీ దుఃఖము ఇవన్నీ కూడా తలంపులు మాత్రమే. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు, ఆ తలంపు వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది, కానీ తలంపు రాకపోతే దుఃఖం లేదండి. ఇప్పుడు నా పిల్లలు అబ్రాడ్ ఉన్నారు, ఓకే, అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు అనే దృష్టిలో ఉంటాం కాబట్టి సఫరింగ్ ఏమి ఉండదు. ఎందుకు? వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళ సంసారాలు బాగుండాలి. సో వాళ్ళు 4 ఏళ్ళు రాకపోయినా 8 ఏళ్ళు రాకపోయినా పోన్లే, అయ్యో రావట్లేదే వీళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు సుఖంగా ఉంటున్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉండడం మనకి ఇంపార్టెంట్ ఉంటున్నారు. మరణించినా అంతేనండి. ఒకవేళ మన ఇంట్లో ఎవరన్నా లాస్ అయ్యిందనుకోండి, వాళ్ళ ప్రయాణం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు వెళ్ళవలసిన స్థానానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. మనందరం జీవులం. అంటే రుణానుబంధాలని బట్టి మనం ఒక కొంపలోకి వచ్చాం, కానీ లేకపోతే మనకి వాళ్ళకి ఏంటండి సంబంధం? అందరం ఈ దేహాలు అందరివి మరణించవలసినయే కదా. ఏదో అందరం ఉండిపోతే ఏమవ్వాలి? భూమి కొత్త వాళ్ళు రావాలి. మనమే రిపీట్ అవుతామండి. కొత్త వాళ్ళు ఏముంది? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? జీవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళీ వచ్చేస్తాం. అదే కుటుంబంలో కూడా వచ్చేయచ్చు, మమకారం ఎక్కువ ఉంటే. మమకారం ఎక్కువ ఉంటే అదే కుటుంబంలో కూడా వచ్చేస్తారని చాలామంది. సో అందుకేంటంటే, అరే నువ్వు స్టాప్ వరీయింగ్. అసలు నువ్వు బెంగలు పెట్టుకోకు. ఫస్ట్ అందరు సుఖంగా ఉండండి. ఎందుకు సుఖంగా ఉండాలి? పుట్టినప్పుడే మన మరణం డిసైడ్ అయిపోయింది. మరణం అనుకుని భయపడిపోయి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరణించినా మళ్ళీ ఇంకో వస్త్రం ఇచ్చేస్తాడు దేవుడు వెంటనే. ఇప్పుడు మంచి ఇస్తాడండి. ఎందుకంటే జీవుడు ఉండగా ఇస్తాడు. ఎందుకంటే జీవుడికి ఇంకా వాంఛలు ఉంటాయి కదా, ఆ వాంఛలు తీరాలంటే శరీరం ఇవ్వాలి. ఇప్పుడు నీకు సినిమా చూడాలి, నాకు రోజు సినిమా చూసి అలవాటు అనుకోండి, శరీరం వెళ్ళిపోతుంది. ఆ జీవుడు కోరుకుంటూ ఉంటాడు సినిమా అని. మరి కళ్ళు లేకుండా, ఇంద్రియాలు లేకుండా సినిమా ఎలా చూస్తాం? మళ్ళీ దేహం వచ్చేస్తుంది ఆ సినిమా చూడడం కోసం. సినిమా హాల్లో పనిచేసే వాళ్ళు
అందుకు కృషి అండి. కృషి ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు మన ప్రారంభంలో సినిమా చూసేది ఉంది, లేకపోతే ఇంట్లో టీవీ సీరియల్ చూస్తున్నాం అనుకోండి, మన మనసులో ఈ బలహీనతని మనం తీసుకునే స్వేచ్ఛ మనకుంది. ఆ టీవీ చూసే టైంలో ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయించకపోతే, ఒక్కరోజు సూర్యుడు ఉదయించకపోతే మన పరిస్థితి ఏంటి? ఎంత సహజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎంత సహజంగా ఈ ప్రకృతి ఉందో, అంత సహజంగా ఈశ్వరుడి చేతిలో మనం ఇన్స్ట్రుమెంట్స్ తప్ప మనకంటూ ఏమీ లేదు అనే గుర్తింపు మనకు వస్తే అంత సహజంగా మనం ఉంటాం, అహంకారం పెట్టుకోకుండా. మన పుట్టుక ఎలా వచ్చింది? ఇప్పుడు లోపల పిండం డెవలప్ అవుతుందండి. పిండం డెవలప్ అయినప్పుడు చేతులు ఒకేలా ఉండాలని, కాళ్ళు రెండు ఒకలా ఉండాలని, కళ్ళు రెండు ఒకలా ఉండాలని, ముక్కు ఇలా ఉండాలని, చెవులు ఇలా ఉండాలని మనం ఏమైనా డిజైన్ చేసామండి? ఎంత సహజంగా జరుగుతుంది. మనం తిండి తింటున్నాం, పడుకుంటున్నాం, అంతే. లోపల ఒక బాడీ ఎలా తయారైపోయింది మనలాగే. అసలు ఇలా చిన్నవి మనం గమనిస్తూ ఉంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందండి, ఒక విత్తనం వేసాము, నీళ్ళు ఆ సన్లైట్ కరెక్ట్గా వచ్చినప్పుడు మొక్క మొలకొస్తుంది. మొలకొచ్చి సహజంగా పెరుగుతుంది. నేను పెరిగిపోతున్నాను, నేను ఏదో అచీవ్ చేసేసాను, నేను పండించేస్తున్నాను వీళ్ళందరికీ అది అనుకోదు. ఇప్పుడు మామిడి పళ్ళు తిన్నాం మనం ఈ సమ్మర్లో, ఆ చెట్లు అనుకోవు, అయ్యి బాబాయ్ నేను ఎన్ని కాయలు ఇచ్చానో. మనం ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామండి. ఇప్పుడు మా ఫాదర్కి ఒక ఫామ్ ఉంది, అది తెస్తే పంపిస్తాం. మేము వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నామండి. అసలు ఇచ్చిన చెట్టు ఏం మాట్లాడట్లేదు, తయారు చేసి ఇచ్చిన చెట్టు ఏం మాట్లాడదు. ఆ చెట్టు నుంచి తెచ్చుకుని ఇచ్చాయి, వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళందరికీ మేము పళ్ళు ఎవ్రీ సంవత్సరం మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామండి వీళ్ళందరికీ. అంటే ప్రతి మాటలో అహంకారం అండి. అసలు ప్రకృతిని నువ్వు గమనించినా నీకు అర్థమవుతుంది, అసలు నీ అహంకారంతో పని లేదు. జీవితానికి నీ అహంకారంతో పనే లేదు. అది కేవలం చీపిరి కట్టతో అంత విలువ కూడా లేదన్నారు. నువ్వు చీపిరితో ఏం చేస్తావు? ఇంట్లో ఉన్న దుమ్ముని రోజు ఊడ్చుకుంటాం, దుమ్ము పోగవుతుంది. దాంట్లో మళ్ళీ నువ్వు గాజు పెంకులన్నీ ఉన్నాయి, లేకపోతే ఏమి ఉంది దుమ్ములో అని ఎత్తికి చూడవు కదా, తీసి ఊడ్చి బయటపడేస్తావు. అలా నీ మనసులో ఉన్నది, ఆ జరిగిపోయిన విషయాలు, జరగబోయేది ఊహించేసుకోవడాలు ఆపేయండి. ఫస్ట్ గురుగారు అనేవారండి, గతః గోడ కట్టేయండి ఫస్ట్. నీకు పూర్వం ఏదో జరిగిపోయింది. నువ్వు ఎంత తలపెట్టుకున్నా అది తిరిగి రాదు, అది ఇంకో రకంగా జరగదు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఎవరో యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఈ టైంకి వెళ్ళకుండా ఉండవలసిందేమో. అరే కొత్త బైక్ కొనుక్కున్నాడు, రోడ్డు మీదకి వెళ్ళాడు, అసలు ఆ రోడ్డు పట్టకుండా ఉండవలసిందేమో. ఆడెవడో వచ్చి గుద్దేశాడు, వాడు పొరపాటు. అంటే ఒకవేళ అన్ని పరిష్కారం అయిపోయినా ఇది ఇలా అయిపోయింది. ఇంకా జరిగేది జరిగి తీరును. జరగకూడని నువ్వు ప్రయత్నం చేసినా జరగదు. సో గురువు చెప్పిన మాట పట్ల విశ్వాసం పెట్టుకుంటే చాలండి. పెద్ద సాధన చేయక్కర్లేదు. జరిగేది జరుగుతోంది, మనం అంగీకరించేద్దాం. అప్పుడు ఈశ్వరుడి ప్రీతికి పాత్రలో అయిపోతాం. ఇందులో శ్రమే ఉంది. ప్లాన్ వేయక్కర్లేదు. ఇప్పుడు నేను చదువుకుంటాను అనుకోండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చదువుతున్నాను. రిజల్ట్ ఓరియంటెడ్గా కాదు. ఇప్పుడు నేను డెంటల్ చదువుతున్నాను, నా బుక్స్ ఉన్నాయి, నా బాధ్యత చదవడం. సో బాధ్యత నేను 100% నేను చదువుకోవడం కోసం ఈ డెంటల్ చేస్తున్నాను. నాకు ఈ విద్య కరెక్ట్గా అభ్యసించాలి, నేను కరెక్ట్గా చదువుకోవాలి. చదువుకున్నాక నేను ఎగ్జామ్ రాస్తాను. నేను ఎగ్జామ్లో ఫలితం నా చేతిలో ఉండదు. ఆ ఫలితం నేను బ్రహ్మాండంగా రాసేసాను అనుకుంటే నా 30 మార్కులే రావచ్చు. అంటే నేను చదివేసాను, నాకు వచ్చేసిందని నేను అనుకోవచ్చు. బట్ నీ రిజల్ట్ నువ్వు పేపర్ మీద ఎంత పెట్టావో దాన్ని బట్టి ఉంటుంది. సో నాకు థియరీ, ఆత్మజ్ఞానం దాన్ని ఏముందండి, బోల్డ్. నాకు విద్య అంతా వచ్చేసిగా, నేను చైతన్యం, నేనే ఆత్మని, ఉన్నది ఒక్కటే, ఉన్నది బ్రహ్మం ఒక్కటే అని నేను ప్రవచనాలు ఇచ్చేస్తాను. నాకు తెల్లారు లేసరికి 30 తిప్పలు 3 చెరువులు నీళ్లు. సో నేనేం మాట్లాడుతున్నానో అది నా అనుభవంలో ఉందా లేదా? అనుభవంలో లేదు. అనుభవంలో లేనిది అనుభవంలో లేకుండా ఉండడానికి ఏది అడ్డొస్తుంది? నా బలహీనతలు, నా వాంఛలు, నా కోరికలు, నా ఇష్టాలు, నా రాగద్వేషాలు నాకు అడ్డొస్తున్నాయి. అది తొలగించుకుందాం. ఎలా తొలగించుకుంటాం? అందరూ ఈశ్వర స్వరూపులే, ఉన్నది భగవంతుడు మాత్రమే. ఈ జీవులన్నీ కూడా ఒక తీసేసిన సినిమాలో స్క్రీన్ మీద ప్లే అయ్యి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, ఒక నాన్నగారు అంటూ ఉండేవారు, ఇప్పుడు ఇక్కడ అందరం కూర్చుని ఉన్నామా, ఒక 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇందులో ఒక్కళ్ళు ఉన్నాం ఇక్కడ. సో ఇప్పుడే నువ్వు లేనట్టుగా జీవించేయి, అంటే అహంకార రహితంగా.
అంటే లేనట్టుగా జీవించడం అంటే శవం కింద అని కాదు. నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ ఫలాపేక్ష లేకుండా నువ్వు జీవిస్తూ ఏ ఫలితం వచ్చినా కూడా ఈశ్వర ప్రణాళిక. మనం అనుకోవచ్చండి, అరే ఇంత చిన్న పిల్లలు చిన్న వయసులో వెళ్ళిపోయారు, దుఃఖం ఉండదా? సహజం కదా, మన శరీరం బుద్ధితో వచ్చినప్పుడు దుఃఖం సహజం. అయితే మనసుకు ట్రైనింగ్ ఇస్తే నువ్వు విలపించేది మైనస్ అయిపోతుందండి. అంటే దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకోగలుగుతావు. వాళ్ళకి ఇది మంచి, అందుకు అది జరుగుతుంది. ఫ్రెండ్ ఒక ఆవిడ రాలేదు, ఆవిడ పేరు పద్మ గారు. ఆవిడ క్వశ్చన్స్ అడగమన్నారు. అలాగే జీవునికి స్వతంత్రం ఉందా లేదా? మీ ఆన్సర్సే చెప్పండి, నా క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి, అంతా పరమాత్మ ఆధీనంలోనే జరుగుతుందా అనుకున్నప్పుడు స్వతంత్రం అంటే ఎంత పరిధి వరకు ఉంది మనకి? ఓకే, ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు ఏంటన్నాడు? నా మాయే అన్నాడు. అంతా నా మాయే, అంతా నా మాయే అని అనుకున్నప్పుడు నాకు అంటే జీవుడికి స్వతంత్రం ఏది, ఎంతవరకు ఉంది? సూపర్, అది ఒక్కటి చెప్పండి. ఓకే, జీవుడికి స్వతంత్రం ఉందా లేదా అనేది క్వశ్చన్ అండి. జీవుడికి స్వతంత్రం ఉందా లేదా? జీవుడికి స్వతంత్రం ఎక్కడ ఉంది అంటే ప్రారంధం మార్చడానికి స్వతంత్రం లేదండి. జరగవలసిన దాన్ని మార్చడంలో జీవుడికి స్వతంత్రం లేదు. జీవుడిని వాడి బలహీనతల్లో నుంచి, వాడి ఇష్టాయిష్టాల్లో నుంచి, వాడి కామక్రోధాల నుంచి, హరిషడ్వర్గాల నుంచి బయటకు వచ్చే చాయిస్ ఉందండి. అక్కడే ఉంది నీకు ఫ్రీ విల్, ఎయిదర్ టు డెస్ట్రాయ్ ఆర్ టు క్రియేట్. నువ్వు అంటే మనసుని అభివృద్ధి చేసుకుంటావా, మనసుని పతనం చేసుకుంటావా అనేది నీ చేతిలో ఉంది. అంతా ఈశ్వర డెస్టినీ ఫిక్స్ అయిపోయింది. కానీ నిన్ను క్లెన్స్ చేసుకునే దానికి మాత్రం నీకు ఆపర్చునిటీ భగవంతుడు ఇచ్చాడు. జరిగేదంతా ఈశ్వర సంకల్పం, 100% జరిగేదంతా ఈశ్వర సంకల్పం అండి. ఎలా ఈశ్వర సంకల్పం అంటే, ఇప్పుడు ఈ లైఫ్లో నేను ఈ కర్మని పోగు చేస్తున్నాను, నేననే భావనతో నేను ఎన్నో పనులు చేశాను. మంచి పనులు అవ్వచ్చు, చెడ్డ పనులు అవ్వచ్చు, ఇబ్బంది పట్టే పనులు అయి ఉండొచ్చు. ఇదంతా ఒక ఇంప్రెషన్స్ కింద, ఒక శాక్ అంటే వాసనలు ఏర్పడి అవి మనకి గూఢంగా లోపల నిక్షిప్తమై ఉంటాయి. నేను ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నానో ఆ పని తాలూకు అంటే నేను చేస్తున్నాననే భావంతో నేను చేసే ప్రతి పనికి కూడా ఇంప్రింట్ పడుతుంది. ఆ ఇంప్రింట్ వాసనగా మారుతుంది. అంటే ఒకే తలంపు మళ్ళీ మళ్ళీ ఆలోచించి అదే పని చేస్తున్నప్పుడు ఆ హ్యాబిట్ వాసన కింద మారుతుంది. ఇలా ఎన్నో వాసనలు జీవుడు మోసుకుని వస్తాడు బహుజన్మలుగా. ఆ వాసనలన్నీ కూడా మన హృదయంలో స్టోర్ అయి ఉంటాయి. ఆ స్టోరేజ్ ఉన్నంతకాలం మనకు ఆత్మసాక్షాత్కారం కలగదు. ఒకవేళ రుచి చూడొచ్చు భగవంతుడు దయ వల్ల, ఇక్కడ స్పిరిచువల్ హార్ట్లో ఆత్మ ఉందని భగవంతుడు చెప్పాడు అని మనం ఇష్టంగా ఆరాధిస్తున్నప్పుడు ఎప్పుడన్నా దాని తాలూకు శాంతి సుఖం మన అనుభవంలోకి కొంత రావచ్చు. అది ఈశ్వరుడు రుచి చూపిస్తాడు. ఎందుకు రుచి చూపిస్తాడు? లేకపోతే మనం అటువైపు ప్రయాణం చేయలేము. ఇప్పుడు సృష్టిలో అన్ని ఆకర్షణలు పెట్టుకుని అన్ని ఆనందానికి సోర్సెస్ ఇన్ని ఉన్నాయని మన మనసు చెప్పినప్పుడు అటు పరిగెడుతుంది కానీ ఇటు పరిగెత్తదు. ఇది కనిపించదు. కనిపించిన దాని వైపు మనం ప్రయాణం చేయలేం. కనిపించేదాన్ని ఎక్కడ సింగపూర్ వెళ్ళిపోవచ్చు, అమెరికా వెళ్ళిపోవచ్చు, డిస్నీల్యాండ్ వెళ్ళిపోవచ్చు. మనసులో ఉండే ఈశ్వరుడు మనకి అవగాహన అవ్వడు, అనుభవంలోకి రాడు. అనుభవంలోకి వచ్చింది అబ్బా బాగుందని మనం ప్రయత్నం చేయగలం, కానీ అనుభవంలోకి రాంది మన మాటలు చెప్పుకోవడంలో ఉండిపోతుంది తప్ప అది మనం ప్రాక్టీస్ చేయలేము. అందుకేంటంటే అసలు ముందు ఆ అనుభవం రావడం కోసం క్రమశిక్షణ అవసరం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మిన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్, దిస్ ఈజ్ సర్టన్. ఎలా ఈ ఇంప్రింట్స్ ఏవైతే ఉంటాయో, నీ వాసనలు, నీ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు మరణించే టైంలో గురుగారు చెప్పేవారండి, మరణం వచ్చినప్పుడు బాడీ వెంటనే చచ్చిపోదంటండి. జీవుడు మొత్తం పోగు చేసుకుని లోపలికి వెళ్తాడంటండి. ఇప్పుడు మనం ఊరు వెళ్ళామనుకోండి, అలాగే ఇప్పుడు మనం ఊరు వెళ్తున్నాం అనుకోండి, మనం ఒక 10 రోజులు ఊరు వెళ్తే 10 రోజులకి సరిపడ బట్టలు, టాయిలెట్ సామాను అన్నీ, చెప్పులని, దుప్పట్లని, టవల్స్ అని అన్నీ సర్దుకుంటాం కదా. అలా జీవుడు ఈ జన్మలో తను పోగు చేసుకున్నవన్నీ కూడా వెతుక్కుని వేరు తెచ్చుకుని అప్పుడు ప్రాణం విత్డ్రా అవుతుందండి. తీసుకుపోతాడు. ఈ శరీరం వెళ్ళిపోతుంది.
నువ్వు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతావు, నీ ఆస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోతావు, కానీ నీ మైండ్కి వాటి మీద ఉన్న వ్యామోహం నీతో పాటు వచ్చేస్తుంది. అందుకే ఇక్కడే డిటాచ్ అవ్వరా జీవుడా అని పాపం మొత్తుకున్నాడు ఈశ్వరుడు. ఎందుకురా నీకెందుకు, నువ్వేదో కర్మ ఖర్చు చేసుకోవడానికి వచ్చావు కానీ వీళ్ళని నాక్కోవడానికి రాలేదు, వీళ్ళ మీద మమకారం పెట్టుకుని వాళ్ళనే నువ్వు జపిస్తూ కూర్చుంటే అసలు ఎంత అవివేకం అది, ఎంత పిచ్చది. అసలు ఏ ఏ ఏ ఈశ్వరుడిలో నుంచి జీవుడు వచ్చాడో ఆ ఈశ్వరుడు కదా మన స్వస్థానము, అది కదా మన ట్రూ హోము. ఆ ట్రూ హోమ్ విడిచిపెట్టి నువ్వు ఎన్ని జన్మలు వెళ్ళిపోయావు, దాన్ని అసలు ఎప్పుడు వెనక్కి తీసుకొస్తావు, ఇప్పుడైనా మొదలుపెట్టు, బ్రింగ్ ఇట్ బ్యాక్. ఆ చాయిస్ మనకుంది. కర్మకి చాయిస్ మొత్తం అంటే పూర్వం తీసుకొచ్చిన వాసనలు వెంటనే తీసేసుకోవడానికి అసలు మనకు అవి ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఇప్పుడున్నాయి మనకు తెలుసు. ఇప్పుడు మన బంధువుల పట్ల మనకి ఏమి అటాచ్మెంట్ ఉంది, ఎవరి పట్ల రాగద్వేషాలు ఉన్నాయో ఇప్పుడు మన అనుభవంలో అవి తెలుస్తున్నాయి, దేవుడు తెలియపోయినా. ఈ అనుభవంలో తెలిసే ముందు ఓడగొట్టుకోమన్నారు. ఇప్పుడు నా ఇంట్లో నా భర్త నా పిల్లలు ఉన్నారు, ఇష్టంగా వాళ్ళ పని నువ్వు చేసేయి, అంతే తప్ప బాండేజ్ పెట్టేసుకుని ఒక గంట లేటుగా వస్తే అయిపోతారో రోడ్లో ఏమైనా యాక్సిడెంట్ అయిపోయిందేమో, లేకపోతే ఎందుకు రాలేదు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయారేమో, లక్ష అక్కడ ఏమీ ఉండదు. ఇది అల్లేస్తూ ఉంటుంది, కథలు అల్లేసిన కథను బట్టి మళ్ళీ ప్రవర్తిస్తుంది అక్కడ. ఇదేంట్రా దేవుడా, మనమేమో ట్రాఫిక్లో స్టక్ అయితే వీళ్ళు నా మీద అడిపోతున్నారు ఇంటికి వచ్చేసరికి అని ఇంకా తగులు మొదలు. దానికి అంత ఉండదు. ఏం చేసిందంటే నా మనసే క్రియేట్ చేసేసింది. నా మనసు క్రియేట్ చేసిందని మనం అనుకో, అయిపోయి నేను ఇంత ప్రేమగా ఆప్యాయంగా బట్టలు ఉంటే ఈయనకి ఇంత చిరాకా నా మీద. అంటే మీనింగ్లెస్ రిలేషన్షిప్స్, మీనింగ్లెస్ ఫీలింగ్స్, మీనింగ్లెస్ ఎమోషన్స్. అయిపోయి నేను ఎంత ప్రేమగా ఉంటానండి, నేను ఎమోషనల్ పర్సన్. నీ ఎమోషన్ చంపేస్తుంది నిన్ను, పక్క వాళ్ళని. నీ ఎమోషన్తో నువ్వు చచ్చిపోతున్నావు, పక్క వాళ్ళని చంపేస్తున్నావు. అది ప్రేమ అనుకుంటున్నావు. నిజంగా ప్రేమించేవాడు ఫ్రీడమ్ ఇవ్వాలండి. వాళ్ళని నమ్మి నువ్వు ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు అసలు నిజంగా కూడా నువ్వు నమ్మి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు చాలా బుద్ధిమంతులుగా ఉంటారండి. మనం పీకి లాగేస్తేనే బాబాయ్ దీన్ని వదిలి పారిపోతే బాగుండు అనిపిస్తుంది. సో నువ్వు ఫ్రీడమ్ వైపు నువ్వు ప్రయాణం చెయ్యి. నీ పక్క వాళ్ళకి నువ్వు ఫ్రీడమ్ స్పేస్ ఇవ్వు. వీళ్ళ పట్టేసుకుని వీళ్ళ కంట్రోల్లో ఉంచేసి నీ కంట్రోల్లో నువ్వు లేవు. వాళ్ళందరినీ నీ కంట్రోల్ ఎందుకు? అరే నిన్ను నువ్వు తెలుసుకో. పక్కవాడిని ఎంతసేపు తెలుసుకుంటావు, ఏందని తెలుసుకుంటావు? వాడేంటో వాడికే తెలియదు, నీకేం తెలుస్తుంది? నువ్వేంటో నీకు తెలియదు, వాడిని ఏం తెలుసుకుంటావు? అరే ఇంక ఈ పిచ్చి పనులు మాని ఇచ్చిన టైం ఈశ్వరుడు కాల రూపంలో ఉన్నాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఇప్పుడు నువ్వేంటంటే నిజంగా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఎప్పుడు మనం పరిశీలించుకోలేదు. ఎదుటోడి మీద పడిపోవడమే తప్ప మనం పరిశీలించుకోలేదు. పలానా ఆవిడ ఇలా ఉంటారండి, ఆవిడ కాశీ నుంచి తెచ్చుకున్నారు చీరలు, ఎంత బాగున్నాయోనండి, ఇవి ఎక్కడ దొరుకుతాయి? అరే మనకి చీరలు దొరుకుతున్నాయి, మనం నచ్చినవి కట్టుకుంటాం, కాశీ వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు. ఆవిడ కట్టుకుంది కాబట్టి ఆవిడకి అందంగా ఉండదు, మనకు ఉండకపోవచ్చు. ఇదేంటండి మీ మీద చాలా బాగుంది, బాగాలేదంటే అదే చీర. అరే నీ మనసులో ఉంది, నువ్వు సింపుల్గా ఉన్నా కూడా నువ్వు అందంగా ఉంటావు. నువ్వు ఫ్రీగా ఉంటే, నువ్వు స్వేచ్ఛగా హ్యాపీగా సుఖంగా ఉన్నావనుకో, నువ్వుగా ఉన్నావనుకో, అసలు పట్టు చీరలు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా డైమండ్ నెక్లెస్ దిగేసుకున్నా నేను ఎవడు పట్టించుకోకపోవచ్చు. కానీ నువ్వు దైవీ లక్షణాలతో ఉంటే సహజంగానే అందరూ నీ పట్ల ఆకర్షింపబడతారు. ఎందుకు? క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ క్వాంటిటీ. ఏముందండి, శరీరం ఎలా ఉంటే ఉంది, సన్నగా ఉంటే ఉంది, లావుగా ఉంటే ఉంది, జుట్టు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీ దైవీ గుణాలు కదా నీ ద్వారా వెల్లువయ్యేది. ఇప్పుడు గురువుగారు ఉండేవారండి, సింపుల్గా ఒక కాటన్ వైట్ అండ్ వైట్ వేసుకునేవారు, హవాయి చెప్పులు వేసుకునేవారు. ఎక్కడికి వెళ్ళినా మొత్తం అంటే ఓనర్స్ ఆఫ్ మెనీ ఇండస్ట్రీస్, పొలిటీషియన్స్, పోలీస్ డిపార్ట్మెంట్లు, సినిమా యాక్టర్లు వాళ్ళందరూ వచ్చేసి ఆ కాళ్ళ దగ్గర దండం ఎందుకు పెడుతున్నారు? నీ డబ్బు చూసా, నీ పదవి చూసా, నీ హోదా చూసా. ఇక్కడ శాంతి ఉంది. శాంతి కొనుక్కునేది కాదు, శాంతి మనం తెచ్చుకునేది. అది ఎక్కడుంది? మనలోనే ఉంది. అశాంతి వచ్చే పనులు చేయకపోతే ఉండేది శాంతి. అసలు మన స్వరూపంలో ఉన్నది శాంతేనండి. మన సహజమైన స్థితి శాంతి. మనం అశాంతి పాలు చేసేసుకున్నాం కాబట్టి అశాంతి అంటున్నాం. అందుకే కరెక్ట్గా నువ్వు సబ్జెక్ట్ అవగాహన చేసుకుంటే నీకు అశాంతి రాదు. ఏది జరిగిపోనివ్వండి. ఇప్పుడు అత్తగారు తిడుతున్నారు అనుకోండి,
లేకపోతే మన ఆడబడి తిట్టి అక్కర్లేని మాటలని నేను కాని దాన్ని నేనని ప్రచారం చేస్తున్నారు అనుకోండి. ఒకటి అనుకోమన్నారండి, మన కర్మ మనం తీసుకోలేకపోతున్నాం, మన దేహాత్మ బుద్ధిని మనం తీసుకోలేకపోతున్నాము. 10 మందితో తిట్టిస్తే ఈ కర్మ కొంచెం ఖర్చు అవుతుంది. మనల్ని మనం తిట్టుకోం కదా, ఎలాగో మనల్ని మనం ఎవరైనా తిట్టుకుంటామండి, పక్కన తిడతాం కానీ మనల్ని ఎందుకు తిట్టుకుంటాం? సో ఎవరైనా తిడతారనుకోండి, అమ్మ మనల్ని మనం ఎలాగో తిట్టుకోలేము, మనం సాధన చేయలేము. ఏదో సినిమా సీరియల్ చూడగలం కానీ మనం సాధన ఎక్కడ చేస్తామండి? సాధన దేవుడు చేయిస్తాడు, ఊరకు ఉండండి. సాధన ఎలా చేయిస్తాడు? నీకు పరిస్థితులు తీసుకొస్తాడు, నీకు ఇష్టం లేనివి, నీకు కష్టమైనవి, నీ అహంకారానికి ఇబ్బంది కలగజేసేవి తీసుకొస్తాడు. అది తీసుకొచ్చినప్పుడు నువ్వు మౌనంగా, సహనంగా, ఇష్టంగా అంగీకరించేయి. అప్పుడు నీకు ఇంక పని లేదు. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు స్వీకరించేస్తే ఈశ్వర సంకల్పం జరుగుతుందా? ఈశ్వర సంకల్పం మాత్రమే జరుగుతుంది. సో ఈశ్వర సంకల్పం మాత్రమే జరుగుతుంది. ఈశ్వరుడికి మన మంచి మనకన్నా 1000 రెట్లు ఎక్కువ తెలుసు. మనకేది మంచిదో మనకి తెలియదండి. మనకేది మంచిదో ఈశ్వరుడికి మనకన్నా 1000 రెట్లు ఎక్కువ తెలుసు. సో నీకేది మంచిదో అదే పంపుతాడు కానీ ఇంకొకటి పంపడు. ఇది మీరు బిలీవ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మన సత్సంగంలో చెప్పుకున్న మాట ఏంటంటే, ఈశ్వరుడు ఏది పంపినా మన మీద అపారమైన ప్రేమతో పంపుతాడు, పనిష్మెంట్ కోసం పంపడు అనేది గుర్తించండి. ప్రేమలో ఒకటి చేశాడు అనుకోండి, అది నీ మంచి కోసం చేస్తున్నాడు. ఇంకా ఆ జీవుడికి కూడా అదే మంచి, ఈ జీవుడికి ఇదే మంచి అని గుర్తించామనుకోండి, ఆ ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించేస్తాం. బాధ వస్తుంది, కష్టం ఉంటుంది, బాధ వస్తుంది, కానీ అంగీకరిందాం. సరే నాకు స్ట్రెంగ్త్ లేదు, పోనీ నాకు స్ట్రెంగ్త్ లేదనుకోండి, విలపిస్తున్నాను, ఈశ్వర నాకు స్ట్రెంగ్త్ పంపు, నీ విల్లులో ఉన్నదే జరుగుతోంది, నీ సంకల్పమే నా సంకల్పం అవుగాక, నాకంటూ ప్రత్యేక సంకల్పాలు వద్దు, నీ సంకల్పమే నా సంకల్పంగా నేను యాక్సెప్ట్ చేసే బుద్ధి నాకు ఇవ్వు, శక్తి ఇవ్వు, తట్టుకునే శక్తి ఇవ్వు. సరెండర్ అవ్వాలండి, మన జీవుడిని అక్కడ సరెండర్ చేయాలి. మీరు అన్నారు చూడండి, అంతా ఆయన మాయే కదా, అంతా ఆయన మాయ అయినప్పుడు ఆ మాయలో మనం ఉన్నప్పుడు ఇంకేంటి చేసేది అని. ఇది అక్షరమణమాల్లో భగవాన్ రమణ మహర్షి కూడా చెప్పారండి. ఒకడవవు నిన్ను మాయ మొనరించి వచ్చువారు ఎవరు, ఇది నీ జాల మరుణాచల. అంటే ఉన్నదే ఈశ్వరుడు, ఉన్నదే భగవంతుడు ఒక్కడే, ఉన్నదే భగవంతుడు. నిన్ను మాయ చేసి రావడానికి దేనికైనా ఆస్కారం ఉందా? మనల్ని మాయ చేయగలదు కానీ ఈశ్వరుని మాయ ఎవరు చేస్తారు? అసలు మాయ ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరుడికి భిన్నంగా? ఆయనలోంచి వచ్చింది కాబట్టి, ఆయనే కాబట్టి మాయ ఆయనకి భిన్నంగా లేదు. మరి నీ నుంచే మాయ వచ్చి అంతా నువ్వే అయినప్పుడు నాకీ తిప్పలేంటంటే ఆ మాయ నిజం అనుకుని మాయలో బతుకుతున్నాం కాబట్టి. ఈశ్వరుడు నిజం అని అనుకోవట్లేదండి, మనం మాయ నిజం అనుకుంటున్నాం. ఏ ఈశ్వరుడి నుంచి మాయ వస్తుందో ఆ ఈశ్వరుని పట్టుకుంటే మాయ లేదు, మాయ ఉండదండి. మాయ మనసే మాయ మనసు రూపంలోనే వస్తుంది. అందుకే ఈశ్వరుని మనసు వెళ్ళి ఈశ్వరుని పట్టుకుందనుకోండి, మాయ తొలగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది ఉన్నది ఒకటే అన్న సంగతి, నీకు అనుభవంలోకి వచ్చేస్తుంది. నీకు భిన్నంగా ఆవిడ లేరు, ఈవిడ లేరు, ఇన్ని నామాలు, ఇన్ని రూపాలు లేవు, ఉన్నదే ఒకటి. ఈ ఉన్న ఊడిపోయినా అది మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అప్పుడు నీ శరీరం శ్మశానానికి వెళ్ళినా నువ్వు వెళ్ళవు, ఎందుకంటే నువ్వు ఆనంద సముద్రానివి, నువ్వు శాంతి సముద్రానివి. ఆ వర్షం పడినా సముద్రానికి ఏమీ నష్టం లేదు, వర్షం పడకపోయినా నష్టం లేదు, చెరువులు వచ్చి కలిసిపోయినా నష్టం లేదు, దాని క్వాంటిటీ తగ్గదంటండి. అలాగే నువ్వు ఏమొచ్చి కలిసిపోయినా, ఏమొచ్చి వెళ్ళిపోయినా కూడా ఆత్మకి. అందుకే నిప్పు దహించదాలదు, నీరు తడపజాలదు, అంటే ఏది కూడా ఆత్మని టచ్ చేయలేవని ఎందుకన్నాయి అంటే, ఇదంతా లేని చోట అది ఉంది, అలా అని ఇదంతా అందులోనే ఉంది. ఇది ఎప్పుడు అర్థమవుతుందంటే మాయలోంచి మనం బయటకు వస్తే అర్థమవుతుంది. సో మనం చేయవలసిందంతా ఒక్కటే. మాయ ఎక్కడుంది? మనసులో ఉంది. మనసుని మనం అదుపులోకి తెచ్చుకుంటే, అది అదుపులోకి ఎలా వస్తుంది? ఈశ్వరుని పట్టుకుంటే వస్తుంది. సంసారాన్ని, ప్రపంచాన్ని పట్టుకుంటే రాదు. సో అక్కడ పట్టుకోవడం మానేసి ఇక్కడ పట్టుకుంటే వదిలిపోతాయి. అంటే పట్టుకోవాల్సింది పట్టుకుంటే అక్కర్లేని వదిలేస్తాయి. సో ఉన్నది ఒక్కటే, అందులో నుంచే వచ్చిందంతా. ఈ సర్వస్వం ఏదైతే వచ్చిందని అనుకుంటున్నామో
అది కేవలం ఒంటి స్తంభం నేను అనే భావన మీద ఈ క్రియేషన్ అంతా వచ్చేసిందటండి. నేను అనే ఒంటి స్తంభం మేడ మీద ఈ క్రియేషన్ అంతా ఆధారపడి ఉంది. నేను తీసేస్తే క్రియేషన్ లేదు. సో నేను పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అని ఏదైతే అంటున్నావో దాన్ని వాడకం ఆపే అన్నారు. మంచినీళ్ళు జాగ్రత్తగా వాడుకోండి అని చెబుతున్నారు. ఎందుకు నీళ్లు తగ్గిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా వాడండి తాగడానికి మళ్ళీ నీళ్ళు ఉండవు, అవి మళ్ళీ కొనుక్కోవాలని. అలాగే నేను వాడకం తగ్గించేస్తే ఈశ్వరుడే అంతా చేస్తున్నాడనే గుర్తింపు మనకు వస్తుందండి. అంతా నేనే చేస్తున్నానంటే ఆయన కప్పెట్టేస్తాం. మనం దేవుణ్ణి కప్పెట్టేసి మనం ఊరేగిపోదామని ఉన్నది ఆయనని చెప్పుకుంటాము, ఆయన కప్పెట్టేస్తూ ఉంటాం. ఈయన్ని కప్పెట్టి ఆయన ఉండనివ్వు, ఇది కప్పెట్టాం, ఇదే నేను కదా, దాన్ని అలంకారం చేసుకుంటూ పోతాం. మా ఆడపడుచులండి, మా సిస్టర్స్ అండి, మా అమ్మ నాన్న అండి, మాకు పెద్ద చరిత్ర ఉందండి. మేము అసలు నాలుగా ఇంకా పైనేనండి. అందరం భక్తులు అండి. మా ఇంట్లో అందరం ఎన్ని గొప్ప పనులు చేశారనుకుంటారు. మా తాతగారు ఎన్ని గొప్ప పనులు చేశారు, ఏంటి సత్రవులు కట్టించారనండి. ఎంతమంది మహాత్ములు మా ఇంటికి వచ్చి వెళ్ళేవారు. అంటే భక్తిపరంగా కూడా అహంకారాన్ని పెంచేసుకోవడమే. అందుకే ఏమన్నారంటేనండి, నువ్వు ఏదైనా చెయ్యి, నీ అహంకారం పెరుగుతుందా తగ్గుతుందా, నీ నేను వాడకం పెంచేస్తున్నావా తగ్గిస్తున్నావా, ఏదో పేరు చెప్పి బయటకు వచ్చేయకు. అందుకే వీలైనంత నువ్వు సైలెంట్గా ఉండు, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. పొరపాటు చెయ్యం. అదే అన్నారు కదా, నాలుక 2 రకాల పాపాలు చేస్తూ ఉంటుంది. ఒకటి తినేస్తుంది, ఒకటి వాగుతూ ఉంటుంది. ఏదో ఒకటి చెప్పేస్తూ ఉన్నాం అనుకోండి, అక్కర్లేని చెప్పేస్తాం, అపార్థాలు వచ్చేస్తూ ఉంటాయి. గురువుగారు అనేవారండి, నువ్వు సైలెంట్గా ఉంటే, నువ్వు లోపల ఏమీ లేకపోయినా, నువ్వు ఒత్తి తింగరోడమైనా, నువ్వు మౌనంగా ఉంటే నువ్వు జ్ఞానం అనుకుంటారు. నువ్వు నిజంగా కొంచెం వైజే అనుకో, అక్కర్లేకుండా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే తింగరోడు అనుకుంటారు. ఎక్కువ మాట్లాడుతూ నువ్వు తింగరా నాతో అర్థమవుతుందన్నారు. నాన్నగారు ఏమంటారండి, ఎంత అహంకారం ఉన్నా తెలివైనోడు అది కప్పి పెట్టుకుంటాడంటే నోరు మూసుకుని, తింగరోడు వాగుతూ ఉంటాడంటండి వ్యక్తం చేసుకుంటూ. సో వ్యక్తం చేయడం అన్నా ఆపంటారా బాబు, ఏదో ఒకటి ఉంటుంది లోపల. కనీసం నువ్వు తింగరోడు అన్న సంగతి బయటోడికి తెలియకుండా ఉంటుంది. కాస్త గుర్తింపిస్తారు నీకు, వీడు ఉత్తముడని. సో ఏంటంటే ఇది ఊరికే సరదాగా చెప్పుకోవడం తప్ప, ఏంటంటే మనం అహంకార రహితంగా జీవిస్తున్నామా లేదా. మనం ఒక బ్యాగ్ తెచ్చుకుంటే, అంటే ఒక చెత్త బ్యాగ్ తెచ్చుకుంటే ఆ చెత్తని ఎంత తీసేసుకుంటున్నామో చూసుకోవాలి. మనం బోల్డ్ పోగు చేసుకుని వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మనకి తెలిసేది ముందు మనం క్లియర్ చేసుకుంటే, అప్పుడు నీకు ఆ లోపల ఉన్న రుచి చూపించి, ఒరే కరెక్ట్గా మార్గంలో ఉన్నావు, కరెక్ట్గా వెళుతున్నావు అని చెప్పి లోపల ఉన్న టెండెన్సీస్ని కూడా బయటకు తీస్తాడండి. అంటే ఇప్పుడు మనకి మూటలు బియ్యం ఇంట్లో ఉన్నాయి, ఈ ఖర్చు అవ్వకుండా తెచ్చేసుకున్నా ఏం చేస్తాం, పుచ్చిపోతాయి. సో ఇంతవరకే మన ప్రారంభం అనిపించగలం, ఇంతే వేసి పంపాడు. ప్రారంభం ఏంటంటే మనకున్న మెరిట్ డీమెరిట్ ఆఫ్ అవర్ పాస్ట్ లైఫ్స్ని కొంత తీసుకుని ఈ ఇంట్లో బియ్యం ఇప్పుడు ఖర్చు అవ్వడానికి బియ్యం కింద ఇచ్చాడు. ఇది మనం ప్రజెంట్ ఖర్చు చేసుకుంటున్నాం. గోడౌన్లో బోల్డ్ ఉంది, పోగు చేసుకుంటున్నాం, పొలం పంట వేసేసుకుంటున్నాం. భవిష్యత్తుకి పంట వేయడం మాని, పాస్ట్లోకి వెళ్ళకు, పంట వేయడం మాని ఉన్నది ఖర్చు పెట్టడం, కరెక్ట్గా ఖర్చు చేసుకుంటూ వెళితే ఫ్యూచర్కి సీడ్ వేయవు. ఇది ఖర్చు అయిపోతూ ఉంటే ఈశ్వరుడు అది పంపించి మెల్లమెల్లగా ఖర్చు చేసేస్తాడు. అయితే మనం ఎంత పడగలమా, ఎంత స్ట్రగుల్ అవ్వగలమా, అవసరం లేదండి. మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈశ్వరుడి కృప సముద్రంలో సునామీ వచ్చినట్టు వస్తుందండి. సునామీ ఎప్పుడో కానీ రాదు. నువ్వు కరెక్ట్గా కృషి చేస్తున్నావు అనుకో, ఈశ్వరుడు కనిపించాలి, అబ్బా ఇంత సిన్సియర్గా ఉన్నాడు, వీడికి మనం తెలియబడాలి అనుకోవాలంటండి. అలా చేయాలి, నువ్వు సిన్సియర్గా ఉండాలి. నువ్వు పక్కోడికి, నేను ఎంత నామం చేసేస్తున్నానండి రోజుకి, 10,000 చేసేస్తానండి రోజుకి. నువ్వు ఎవరో మెప్పు కోసం చేయట్లేదు, నువ్వు పవిత్రం అవ్వడానికి చేస్తున్నావు. అది నీకు భగవంతుడికి సంబంధం. బయట గుర్తింపు కోసం చేయట్లేదు మనం. అది గుర్తింపు కోసం చేస్తే అసలు ఈశ్వరుడు కనపడ్డు. అదేదో గుర్తింపు కోసం చేసుకుంటాను, గుర్తింపు ఇద్దాము, పిలిచి నేను సన్మానం చేస్తాడు ఎక్కడో. ఎందుకంటే నీకు కావాల్సిన సన్మానం. ఇప్పుడు మీరు అందరూ ఏదో గురువుగారి శిష్యురాలు వచ్చారు, ఏదో చెబుతారని అనుకున్నారు. ఇప్పుడు నేను అయ్యి బాబాయ్ నాకు బోల్డ్ తెలుసు, వీళ్ళందరికీ నేను ఏంటి కనువిప్పు చేసి వచ్చానని నేను అనుకున్నాను అనుకోండి, గుడ్డోడు నేను లీడ్ చేస్తాడండి. జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. సో మన ఏదైతే మనం నేర్చుకున్నామో విద్య, అది అభ్యసించిన దాంట్లోంచి వచ్చిన శాంతిని నేను మీతో షేర్ చేసుకుంటే
ఇలా జీవిస్తే మనకి శాంతిగా ఉంటాం కదా, మనకి అశాంతి టచ్ చేయదు కదా, ఇలా జీవిద్దామని మనం ఒకళ్ళు షేర్ చేసుకోవడం తప్ప ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదండి. ఎక్కువ తక్కువ ఉందనుకున్నామంటే అది ఇంకా లోతైన అజ్ఞానం. అందరము ఒక్కటే, ఎవరిని అంచనా వేయడానికి సరిపోము. అందరి హృదయాల్లో ఎక్కువ తక్కువగా లేడు, భగవంతుడు సమానంగా ఉన్నాడు. సో ఎక్కడ మనం ఎక్కువ తక్కువ అయ్యాము? బాహ్యంగా నాకు ధనం లేకపోవచ్చు, ఒకడు బాగా ధనవంతుడై ఉండొచ్చు, నేను సైకిల్ మీద వెళ్ళొచ్చు, వాడు కారు మీద వెళ్ళొచ్చు, లోపల రోజు రాత్రి నిద్రపోతే నిద్ర ఒక్కటే ఎవరికైనా. నేను గంజి తాగి పడుకోవచ్చు, వాడు 10 రకాల ఆహారాలు భుజించవచ్చు, నిద్ర వాడికి వీడికి సమానమే. ఇంకా వీడికి నిద్ర పట్టదు, వాడు బాగా నిద్రపోతాడు. ఈ నిద్ర కోసం మనం బోల్డు మందులు వాడతాం. అంటే కొనుక్కోలేని భగవంతుడి గిఫ్ట్స్ని మనం వదిలేసి కొనుక్కోదగ్గది పక్కోడితో పోల్చుకుని ఏడుస్తూ ఉంటాం. అంటే చిల్లరండి మనసు. అందుకు మనసును గమనించుకోమని ఎందుకన్నారంటే, ఈ చిల్లర మనస్సుని గమనిస్తే చిచ్చి ఇదేంటిది ఇంత పంట చేస్తుంది, అసలు దీన్ని పక్కన పెట్టేయాలి. చీపురైనా కాస్త ఉపయోగపడుతుంది దుమ్ము తొడవడానికి, ఇది పోగు చేసేసి మనల్ని అశాంతి పాలు చేసేస్తుంది. అంటే చీపురు చేసే పని కూడా ఇది చేయట్లేదు, దీన్ని పక్కన పెట్టి ఉంచవలసిందే. ఇది చెప్పినట్టల్లా మనం ఊరేగద్దు, ఈశ్వరుడు చెప్పినట్టు మనం ఆచరిస్తూ ఉంటే ఇది పక్కన పెట్టచ్చు. సో మనం మన బాడీతో మన మైండ్తో తాదాప్యం తగ్గించుకుంటూ నాది నేను పరిధిలో నుంచి మెల్లమెల్లగా బయటికి రావాలండి. ముందు నాది తగ్గితే తర్వాత నేను మెల్లగా తగ్గుతుంది. అంటే నాది పరిధిలోంచి బయటికి రావాలి. అందరూ మన వాళ్ళే, ఇందులో పరా ఎవరూ లేరు. ధర్మం అంటే ఏంటని అడిగితే వ్యాస మహర్షి చెప్పాడంటండి. యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది కదా. అసలు ధర్మం ట్రూత్ఫుల్గా ఏంటి అంటే, ఎదుటవాడు నా పట్ల ఎలా ఉండాలని నేను అనుకుంటానో అలా నేను ఎదుటి వాళ్ళ పట్ల ఉండడం ధర్మం అన్నాడండి. ఎదుటి వాళ్ళు నా పట్ల ఎలా ఉండకూడదు నేను అనుకుంటానో అలా నేను ఎదుటి వాళ్ళ పట్ల ఉండకూడదు, ఇదే ధర్మం. ఏదైతే ఇతరులు నాకు చెయ్యకూడదు, నన్ను వాళ్ళు ప్రేమగా చూడాలి, నన్ను ఎవరూ మాట అనకూడదు, నన్ను అందరూ ఆప్యాయంగా ప్రేమగా చూసుకోవాలి, నన్ను ఎవరూ మాట అనకూడదు. మరి నేను అలా ఉంటున్నానా ఎదుటి వాళ్ళ పట్ల? నేను అందరినీ ప్రేమగా చూసి ఒక్క మాట అనకుండా ప్రేమగా నేను చూసుకుంటున్నానా లేదా? సో ఎదుట వాళ్ళు నా పట్ల ఎలా ఉండాలని నేను అనుకుంటున్నానో నేను ఇతరుల పట్ల అలా ఉండడం ధర్మం. ఎదుటి వాళ్ళు నన్ను హాని చేయకూడదు, నన్ను మాటలు అనకూడదు, నన్ను ఇబ్బంది పెట్టకూడదు, అది నేను కూడా చేయకూడదు, అదే ధర్మం. సో అందరూ నా పట్ల ఎలా ఉండాలనుకుంటున్నానో అలా నేను వాళ్ళ పట్ల ఉండడం, ఇది నా పట్ల చేయకూడదు అనుకునేది నేను ఎదుటివాడికి చేయకపోవడమే ధర్మం అని వ్యాస మహర్షి చెప్పాడంటండి. గురు పూర్ణిమ వస్తుంది జూలైలో 21st. సో గురువుది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పొజిషన్ గాడ్ కన్నా కూడా. ఎందుకంటే గాడ్ అడ్మినిస్ట్రేటర్ అండి. నీ ప్రారంధాన్ని బట్టి నీ జన్మ వేసి పంపుతాడు, అంతే. కర్మ అనుభవించవలసిందే, పనిష్మెంటే. నువ్వు చేసిన కర్మకి పనిష్మెంట్ వచ్చి తీరుతుంది. గురువు ఏం చేస్తాడంటే ఆ పనిష్మెంట్ నీకు టచ్ చేయకుండా చేస్తాడండి. అది గురువు యొక్క వైభవం. గురువు వైభవం ఏంటి అంటే, నీ ప్రారంధంలో వచ్చే కష్టాన్ని తీయలేము. అది జరిగిపోయిన యాక్సిడెంట్ వెనక రాదు, వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాడు. కానీ దాని తాలూకు నా మనసు మీద ప్రభావం లేదనుకోండి, ఏం జరిగితే ఏముంది? ప్రారంధంలో ఏం ఉండనివ్వండి, నా మనసు అంటుకోకపోతే ఏముంది? మనసు అంటుకోకుండా హెల్ప్ చేసేది గురువు అండి. అందుకు గురువు పట్ల మనం సదా విశ్వాసం ఉంచుకొని, ఆయన మాట పట్ల గౌరవం పెట్టుకుని, ఆయన మాటని ఇష్టంగా ఆచరిస్తూ, ఆయన ఇచ్చిన జీవితాన్ని, ఆయన ఇచ్చిన సరౌండింగ్స్ని, ఆయన ఇచ్చిన సిచ్యువేషన్స్ని నువ్వు ప్రసాద బుద్ధితో, మన ఈశ్వరుడికి మనం వండి పెడతాం, ప్రసాదం పాయసం పెడతాం, పెట్టేసిన తర్వాత ఆయన ఏం తినడు, మనమే తినేస్తాం. అలా మనం వచ్చే ప్రతి సంఘటన ఈశ్వరుడి దగ్గర పెట్టిన ప్రసాదం వస్తుంది అనుకుని మనం ఆస్వాదించాం అనుకోండి, ఇష్టంగా ప్రసాదం తీసుకున్నట్టు ఇష్టంగా తీసుకున్నాం అనుకోండి, అయిపోతుందండి. నీ కర్మంతా ఖర్చు అయిపోతుంది. గోడౌన్ కాల్చేస్తాడండి. ఒక్కొక్కటి పంపింది జన్మలు పంపక్కర్లేదు. ఆయన దయ వచ్చిందంటే గోడౌన్ అంతా ఒక్క గడ్డి మేటు, ఒక అగ్గి పుల్లకి లోకం అంటండి. సో నువ్వు కరెక్ట్గా ప్రయత్నం చేసి నీకు కొంచెం జ్ఞానం తాలూకు గ్లిమ్సెస్ వస్తే, ఒక్కసారి ఆ డ్యామ్ ఎత్తాడంటే మొత్తం వాసనలన్నీ అనుగ్రహంలో కొట్టుకుపోతాయి, నీ గోడౌన్ పోతుంది. సో ఒక్కొక్క గడ్డి నువ్వు అనుభవం పొందక్కర్లేదు, నేను అది కాల్చేస్తాను, నువ్వు నా పాదాలను విడిచిపెట్టకంతే. గురువు పాదాలని, ఈశ్వర పాదాలని విడిచిపెట్టకుండా జీవించేస్తే అన్నీ దానంతటా అక్కర్లేదంతా పోతుందండి. ఉన్నదేదో ఉంటుంది, సుఖంగా శాంతిగా ఉండొచ్చు. ఆ మామిడి చెట్లాగా, అరటిపండు చెట్లాగా
పళ్ళు ఇస్తూ ఉంటాం, మనం ఇస్తున్నాం సంగతి మనకు తెలియదు. అప్పుడు ఈశ్వరుడికి మనం ఉపాధి అవుతాము. ఈ ఉపాధి వెళ్ళిపోయినా ఈశ్వరుడిలో మనం ఒకటిగా ఉండిపోతాం. ఇంతకన్నా మానవ జన్మకి అదృష్టం కానీ అవకాశం కానీ ఏముంటుంది? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకోండి, పిల్లల్ని స్కూల్కి పంపినా చదవకుండా ప్రయోజకులు అవ్వకుండా మనం ఫీజులు కట్టేసి మనం కింద మీద పడిపోయి కష్టపడిపోయి ఎన్ని చేసినా వాడు చదువుకోక వాడికి ఏమీ పనికిరాక అయిపోతే ఎలా అయిపోతుందో, ఈశ్వరుడి పట్ల మనం అలాగే ఉంటున్నామని మనం గుర్తించి, అరే ఇంత కృప చూపిస్తున్నాడు ఆయన, ఈ కృపని వాడుకుని మనం బుద్ధివంతులుగా జీవిందామని మనం జీవించామనుకోండి, మనకే రిజల్ట్ వస్తుంది కదా, సుఖంగా ఉంటాం, శాంతిగా ఉంటాం. సో అలా అందరం జీవిందామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.